Welcome to IAC. Now we are discussing my ICET Grand Test 8 paper explanation regarding section B mathematical ability. Question number 76. For any integral value of n, 3 to the power of 2n plus 9n plus 5 when divided by 3 will leave the remainder. When divided by 3 will leave the remainder. Now observe the question for any integral value n బదులు 1 2 3 we can substitute anyone ఈ entire ని 3 to the power of 2n plus 9n plus 5 that is divided by 3 రిమైండర్ ఏంటి అన్నాడు. ఒకసారి చూడమా, ఇది 3 పవర్ లో ఉంది కాబట్టి డెఫినెట్ గా 3 తో డివిజిబుల్ అవుతుంది. అంటే దీనివల్ల మనకు గొడవే లేదు. ఇది కూడా 3 తో క్లియర్ గా, ఎందుకంటే 3 టేబుల్ 9 వచ్చేస్తుంది, ఇది కూడా క్లియర్ గా డివైడ్ అవుతుంది. అంటే n 1 2 3 ఏది ఉన్నా పర్లేదు, ఇది కంప్లీట్ గా డివైడ్ అయిపోతుంది, దానివల్ల గొడవే లేదు. సో మన ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, జస్ట్ వి షుడ్ అబ్జర్వ్ 5/3. ఇది చేస్తే చూడమా, ఇది చెక్ చేస్తే చాలు. 5/3, 3 1 3, వాట్ ఇస్ రిమైండర్ 2, రిమైండర్ ఇస్ 2, ఆప్షన్ బి. Remainder to option B. Next. 77. Under root of root 60 plus 80 under root of అన్నాడు అంటే అది స్క్వేర్ రూట్ ఫార్మేట్ లో ఉంది. మనం అబ్జర్వ్ చేయాలి స్క్వేర్ రూట్ లో ఎలా విడగొట్టుకోవచ్చు, హౌ టు వి కెన్ స్ప్లిట్ దట్ సో మనకునే 2 root 2 plus 3, 3 root 3 plus root 5, root 3 plus 15, root 5 plus root 7. సో ఒకసారి ఈ టర్మ్స్ చూసుకున్నా, ఇది root 3 plus root 15 హోల్ స్క్వేర్ ఉంది అంటే ఆబ్వియస్ గా, సో అప్పుడు ఏమవుతుంది, 3 plus 15 ఎంతమా, రూట్ 3 plus root 15 హోల్ స్క్వేర్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అలా 3 plus 15 ఎంతమా, 18 వస్తుంది. నార్మల్ నెంబర్ 18, కానీ ఇక్కడ 8 ఉందమ్మా, అంటే ఛాన్స్ లేదు. 5 plus 7 12, ఛాన్స్ లేదు. 3 plus 5 8, అంటే ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. సో మేబీ అది కావచ్చు, లేదు అంటే వీ కెన్ గో ఫర్ ఫస్ట్ ఆప్షన్. సో ఒకసారి చూద్దాం, దాన్ని స్ప్లిట్ చేయడమా. కెన్ ఐ రైట్ రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ రూట్ 3 ఇంటూ రూట్ 5. క్యాన్ వి రైట్ దిస్ వన్ అబ్జర్వ్ చేయండి, దీన్ని ఈ మోడల్ రాయచ్చు. రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే ఏంటమ్మా 3, రూట్ 5 హోల్ స్క్వేర్ అంటే 5, 3 plus 5 8 టాలీ అయిపోయింది. ఇంకా రూట్ 60 టాలీ అవ్వాలి, అయితే క్లియర్. చూడు, 2 లోపలికి వెళ్ళిపోతే 4, 4 3 12, 12 5 60, క్లియర్లీ సాటిస్ఫై. అంటే ఆబ్వియస్ గా వాట్ ఇస్ యువర్ ఆన్సర్ ఇట్ ఈస్ రూట్ 3 ప్లస్ రూట్ 5 హోల్ స్క్వేర్ అండర్ రూట్. స్క్వేర్ అండ్ రూట్ గెట్స్ క్యాన్సిల్, సో వాట్ ఇస్ ఆన్సర్ రూట్ 3 ప్లస్ రూట్ 5. జస్ట్ ఆప్షన్ ద్వారా థింక్ చేయండి, ఏది రావడానికి స్కోప్స్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ 78. A and B started a business investing 10 lakhs, 15 lakhs respectively, and C joined them after 6 months. After 6 months tarvata C joined with investment of 20 lakhs. The ratio of the share of their profits at the end of the year. End of the year ante business 1 year jarigindamma. So after 1 year, what is the profits ratio? After 1 year, what is the profits ratio? Now ఒకసారి చూడమా, 10 lakhs, 15 lakhs, 20 lakhs అన్ని కూడా 5 టేబుల్ నెంబర్స్. సో 5 2s, 5 3s, 5 4s, కాబట్టి డైరెక్ట్ గా రాసేసుమా. ఫస్ట్ పర్సన్ విషయంలో 5 2s ఇంటూ 12 months, సెకండ్ పర్సన్ విషయంలో 5 3s ఇంటూ 12 months, థర్డ్ పర్సన్ విషయంలో 5 4s. బట్ 6 months ఉన్నాడు ఎందుకు, 6 months అసలు జాయిన్ అయ్యాడు, ఇంకో 6 months ఉన్నాడు. నా జస్ట్ క్వశ్చన్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద రేషియో. ఏమైనా క్యాన్సిల్ అవుతుంది చూడమా, కెన్ వి క్యాన్సిల్ ఎనీథింగ్ 6 1s, 6 2s, 6 2s. Next 2 2 2. So what is that? 2 is to 3 is to 2. 2 is to 3 is to 2. Nothing but option B. Option B. Now we are looking at question number 79. The number of integers between 200 and 600 that are exactly divisible by 2, 3 and 7. Between 200 and 600 అంటే ఆ మధ్యలో వీటితో డివైడ్ అవ్వాలి. 2 తో డివైడ్ అవ్వాలి, 3 తో డివైడ్, 7 తో డివైడ్. అంటే ఆబ్వియస్ గా ఇవన్నీ టేబుల్స్ లో రావాలి అండి. అంటే దట్ షుడ్ బి కామన్ మల్టిపుల్, వాటన్నిటికి కామన్ మల్టిపుల్ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ టేక్ ద ఎల్సిఎం. ఎల్సిఎం ఆఫ్ దీస్ నంబర్స్. 2 3s ఎల్సిఎం ఎంతమ్మా 42. 2 3s ఎల్సిఎం 42. అండ్ ఆబ్వియస్ గా మన నెంబరు 42 తో డివైడ్ అవ్వాలి. 42 తో డివైడ్ అవ్వేటి ఈ రేంజ్ లో హౌ మెనీ నెంబర్స్ ఉంటుంది, ఇన్ దాట్ రేంజ్ హౌ మెనీ. జస్ట్ థింక్ దట్ 42 లో 200 పైన ఫస్ట్ నెంబర్ ఏంటమ్మా 42 5s to 10, 42 5s to 10. అంటే ఫస్ట్ ఫిఫ్త్ టర్మ్ తో బిగిన్ అవుతుంది. ఫిఫ్త్ టర్మ్ 42 5s to 10. నెక్స్ట్ 600 దగ్గరలో ఉందమ్మా. జస్ట్ థింక్ దట్ 42 10s ఎంతమ్మా 420. 42 10s 420, ఇంకా ఎక్కువ ఉంది. ఇంకో 15 టైమ్స్ తీసుకున్నాం అనుకోండి, 420 plus 210 630 అవుతుంది. అంటే ఆబ్వియస్ గా 42 15 టైమ్స్ అంటే కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఆబ్వియస్ గా 14th అంటే టోటల్ 14 టర్మ్స్ ఉన్నాయమ్మా. ఎక్కడ నుండి స్టార్ట్ అవుతున్నట్టు, ఫిఫ్త్ టర్మ్ నుండి స్టార్ట్. అంటే ఫస్ట్ 4 టర్మ్స్ నాట్ కన్సిడర్. 14 టర్మ్స్ లో ఫస్ట్ 4 టర్మ్స్ లేవు అంటే ఆబ్వియస్ గా 10 టర్మ్స్. 10 టర్మ్స్ అంటే ఆప్షన్ డి. ఆప్షన్ డి 10 టర్మ్స్. నెక్స్ట్
80. Question number 80. The base of right prism. Prism అంటే ఏంటమ్మా, బేస్ టాప్ రెండు సేమ్ మోడల్లో ఉంటాయి, అలా ఉంటే ప్రిజం. ద బేస్ ఆఫ్ రైట్ ప్రిజం ఈజ్ ఎ క్వాడ్రిలాటరల్ ఏబిసిడి గివెన్ దట్ ఏబి 9, బీసీ 4, సిడి 13, డిఏ 12, triangle angle DAB equal 90 degrees. If the volume of the prism can be 2070 centimeter cube, then the area of the lateral surface is, now in the area of lateral surface is. Now if you observe carefully ma, ఇక్కడ మనకు వాల్యూమ్ ఇస్తున్నాడు, lateral surface. బేసికల్ గా వాల్యూమ్ ఫార్ములా ఏంటమ్మా, వాల్యూమ్ ఫార్ములా area of base into height, whereas lateral surface area formula ఏంటమ్మా, lateral surface area formula perimeter of base into height. Area volume formula area of base into height, lateral surface area perimeter of the base into height. So మనకి ఇక్కడ lateral surface area కావాలంటే perimeter of the base కావాలి into height. బేస్ పెరిమీటర్ ఆల్రెడీ క్వాడ్రిలేటరల్ మనకు 4 సైడ్స్ చెప్పున్నాడు, ఏబి బిసి సిడి డిఏ, అంటే జస్ట్ వాటి యొక్క టోటల్ పెరిమీటర్ ఆఫ్ ద బేస్. పెరిమీటర్ 9 ప్లస్ 14 ప్లస్ 12 ప్లస్ 13. సో వాటి యొక్క టోటల్ పెరిమీటర్ ఆఫ్ బేస్ ఎంత అవుతుందా, 14 plus 9 23, 23 33 36 36 38 48, ఇది 48. క్లియర్. ఇంకా హైట్ తెలిస్తే వీ కెన్ గెట్ ద ఆన్సర్. ఇఫ్ యూ నో ద హైట్ మా వీ కెన్ గెట్ ద ఆన్సర్, వచ్చేస్తుంది రైట్ మా. కానీ హైట్ తెలియదు, వీ హ్యావ్ టు ఫైండ్ మా హైట్ మా. సో మనం హైట్ ఎక్కడ నుంచి తీసుకురావాలి, వాల్యూమ్ ఇచ్చున్నాడు, వాట్ ద వాల్యూమ్ 2070, ఈ వాల్యూమ్ తెలుసు. ఏరియా ఆఫ్ బేస్ తెలిస్తే హైట్ వచ్చింది. ఇఫ్ యు నో ద ఏరియా ఆఫ్ బేస్ దెన్ వీ కెన్ గెట్ ద హైట్ మా. సో అక్కడ బేస్ అనేది క్వాడ్రిలేటరల్ మోడల్ ఉంటుంది బా. సో ఇలా క్వాడ్రిలేటరల్ బా, సైడ్స్ బా ఏ బి సి డి 9 14 13 12 13 12 అండ్ నెక్స్ట్ మా యాంగిల్ డిఏబి 90 మా, ఇది 90, ఇట్ ఈస్ 90 degrees మా. సో ఈ ఏరియా కావాలి బేస్, ఈ మోడల్ బేస్ అనేది ఆ మోడల్, ఈ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా క్వాడ్రిలేటరల్ ఫార్ములా ఏరియా హాఫ్ డి ఇంటూ h1 ప్లస్ h2, అంటే పర్పెండిక్యులర్స్ ఇచ్చి డయాగనల్ ఇస్తే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ మనకి ఇక్కడ సైడ్స్ ఉంది మా, అలాంటి క్లూస్ ఏం లేవు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము, ఇఫ్ అబ్జర్వ్ మా, నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను, ఇది ఒక ట్రయాంగిల్ గా స్ప్లిట్ అయింది, 2 triangles స్ప్లిట్ అయింది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి మా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అంటే ఈ ఫార్ములా మా. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ 9 ఇంటూ 12, 2 6 6 9 54, అంటే దిస్ ఏరియా ఈస్ 54. అంటే క్వాడ్రిలేటరల్ ఏరియా అన్నప్పుడు ఈ 2 triangles ఏరియా తీసుకోవాలి, ఇది వచ్చేసి బా. ఇంకా పైన ట్రయాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో 13 14 మా, యాజ్ పర్ పైథాగరస్ ప్రాపర్టీ ప్రకారం, ఇది 12 ఇది 9 అయితే ఇది ఇట్ షుడ్ బి 15. ఇక్కడ ఏరియా 54, ఈ ట్రయాంగిల్ కి ఏరియా తీసుకోవాలి. 13 14 15 ఆల్ ఆర్ 3 డిఫరెంట్ సైడ్స్ మా. వెన్ 3 డిఫరెంట్ సైడ్స్ ఉన్నప్పుడు ఏరియా ఫార్మ్ ఏంటి, అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. సో ఈ ఏరియాకి అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ దిస్ బై 2. 13 ప్లస్ 15 ప్లస్ 14 ఎంత మా, 30 38 42 by 2 అంటే 21. సో అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ 21 ఇంటూ ఎస్ మైనస్ ఏ, 21 minus 13 18, 21 minus 14 7, 21 minus 15 ma 6. So this one we can split as 7 into 3 8 7 6 ma. 2 7s ఉన్నట్టు outside 1 7. Next ma 3 8 24 6 144 అంటే 12 7s 84. ఈ ఏరియా వచ్చేసరికి 84, హియర్ ఏరియా 84, హియర్ ఏరియా 54 బా. సో వాల్యూమ్ 2070, ఏరియా ఆఫ్ బేస్ మా 80 50 138 ఇంటూ హైట్ 138 బా. వీ కెన్ క్యాన్సిల్ మా, 138 లో 138 వన్స్ 138 138 వన్స్ 138 అంటే ఇంకెంత బ్యాలెన్స్ 62 69 69 690 అంటే డైరెక్ట్ గా 5 times. సో ఇది 15 times అమ్మా. సో 48 into 15, లాస్ట్ డిజిట్ 0, ఆల్ ద ఆప్షన్స్ ఆర్ ఇండికేటింగ్ మా. 120 15 for the 60 plus 12 720 అంటే ఆప్షన్ ఏ.
ఆప్షన్ ఏమో 720. నెక్స్ట్, now we are looking question number 81. The volumes of right circular cylinder and sphere are equal ma. Cylinder volume, sphere volume equal అని చెప్పారు. And the radius of the cylinder is equal to diameter of the sphere. సో సిలిండర్ రేడియస్ దేనికి ఈక్వల్ అని చెప్పారు మా? డయామీటర్ ఆఫ్ స్పియర్. అంటే అప్పుడు స్పియర్ కి రేడియస్ ఏమవుతుందా? ఈ స్పియర్ కి రేడియస్ ఏమవుతుంది? r/2. r/2 ఎందుకంటే డయామీటర్ కి ఈక్వల్ మా. డయామీటర్ అంటే 2r, కానీ దాంట్లో హాఫ్ ఉంటుంది కాబట్టి r/2. సో సిలిండర్ కి రేడియస్ ఏమో r, సిలిండర్ రేడియస్ r, whereas sphere radius will be r/2. The ratio of the heights of the height and radius of the cylinder. హైట్ కి రేడియస్ కి రేషియో ఏంటి అంటారు. సో మనకు ఫస్ట్ చెప్తే సిలిండర్ వాల్యూమ్ అండ్ స్పియర్ వాల్యూమ్ ఈక్వల్. సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా పై r స్క్వేర్ h. స్పియర్ వాల్యూమ్ ఫార్ములా 4/3 పై r క్యూబ్. r అంటే ఏంటో ఇక్కడ r/2 అంటే r/2 హోల్ క్యూబ్ అంటే r క్యూబ్ బై 8. r క్యూబ్. బోత్ సైడ్ పై గెట్స్ క్యాన్సిల్. r స్క్వేర్ క్యాన్సిల్. వన్ మోర్ r విల్ బ్యాలెన్స్. 4 2s. ఈ r ఇటు వస్తే h బై r is equals to 1/6. So height and radius, what is the ratio? 1/6. Height to radius for ratio 1/6, nothing but 1:6. Option D, 1:6. Next one, 82. A wire length 44 centimeters. First bent to form a circle and then rebent to form a square. The difference of the enclosed areas is. ఒక వైర్ తీసుకొని ఫస్ట్ సర్కిల్ మోడల్లో బెండ్ చేసేసాం. సర్కిల్ మోడల్లో బెండ్ చేసినప్పుడు దాని లెంత్ ఎంత అని చెప్తున్నాడు? 44. సర్కిల్ మోడల్లో బెండ్ చేశాడు అంటే ఆబ్వియస్ గా ఈ సర్కంఫరెన్స్ 44 మా. సో 2πr is equals to 44. 2π నథింగ్ బట్ 2 into 22 మా. 44/7r is equals to 44. ఆబ్వియస్ గా రేడియస్ ఏంటమ్మా? 7. నెక్స్ట్ స్క్వేర్ మోడల్లో బెండ్ చేసినప్పుడు ఈ లెంత్ 44 అంటే 4a 44 మా. అంటే ఏ ఎంతమ్మా? 11. బట్ క్వశ్చన్ ఆస్కింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్క్లోజ్డ్ ఏరియా, ఆ ఏరియాస్ డిఫరెన్స్ ఎంత? మరి రేడియస్ 7 ఉన్నప్పుడు పై r స్క్వేర్ ఏమవుతుందమ్మా? 154. సైడ్ వాల్యూ 11 ఉన్నప్పుడు స్క్వేర్ ఏరియా ఫార్ములా ఏంటమ్మా? 11 స్క్వేర్ 121. డిఫరెన్స్ ఈజ్ యువర్ ఆన్సర్. 4 - 1 లాస్ట్ డిజిట్ 3. లాస్ట్ డిజిట్ 3 అంటే ఓన్లీ వన్ ఆప్షన్ మా, 33. లాస్ట్ డిజిట్ 3 మా, ఓన్లీ వన్ ఆప్షన్ 33. నెక్స్ట్ 83. A shopkeeper listed the price of the goods at 30% above the cost price. He sells half of the stock at this price, 1/4 of the stock at discount of 15% and the remaining at 30% discount. His overall profit is. ఒక షాప్ కీపర్ దగ్గర కొన్ని ఐటమ్స్ ఎంత లిస్టెడ్, ఎలా ప్రైస్ చేసిన? లిస్టెడ్ ద ప్రైస్ ఆఫ్ ద గుడ్స్ 30% above the cost. ఎంఆర్పి ఎలా వేసాయని చెప్తున్నా? 30% above the cost price. కొన్న దాన్ని 30% అబోవ్ చేసి పెట్టింది. దాంట్లో హాఫ్ స్టాక్ ఒక విధంగా అమ్మాడు, ఇంకో 1/4 ఇంకో విధంగా, ఇంకో బ్యాలెన్స్ ఇంకో. సో సింపుల్ గా మనం అనుకోవచ్చు వీ కెన్ అజ్యూమ్ 10 ఆర్టికల్స్, 100 ఆర్టికల్స్, 1000 ఆర్టికల్స్, 5 ఆర్టికల్స్, 4 యువర్ విష్. కాకపోతే హాఫ్ గా స్ప్లిట్ అవ్వాలి, మళ్ళీ ఇంకో 2 హాఫ్స్ గా స్ప్లిట్ అవ్వాలి. కాబట్టి లెట్ అజ్యూమ్ 4 లేదా 4 అండ్ ఆ విధంగా తీసుకున్నాం. లెట్ అజ్యూమ్ 1 ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ 100 రూపీస్. అప్పుడు ఎంఆర్పి ఎలా చేశారని చెప్తున్నారు? 30% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ కదా, అంటే 130 ప్రింట్ చేశారు. ఇట్ వాస్ ప్రింటెడ్. లెట్ అజ్యూమ్ టోటల్ 4 ఆర్టికల్స్ ఉన్నాయి అనుకుందాం. లెట్ అజ్యూమ్ 4 ఆర్టికల్స్. వీఆర్ అజ్యూమింగ్ 1 ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ అని అనుకుంటే 30% అబౌవ్ చేశాడు కాబట్టి 130 మా. లెట్ అజ్యూమ్ 4 ఆర్టికల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏం చెప్పాడు? హీ సేల్స్ హాఫ్ ద స్టాక్ ఎట్ దిస్ ప్రైస్. హాఫ్ స్టాక్ ని ఇదే రేట్ అమ్మేశాడు. అంటే హాఫ్ 4 ఉన్నాయి, దాంట్లో హాఫ్ అంటే ఏంటమ్మా? 2. అంటే 2 కి సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఒక్కోటి 130, 2 కి 260. 4 లో 2 ఐటమ్స్ ఫినిష్, ఇంకొక 2 ఉన్నాయమ్మా. వాట్ ద నెక్స్ట్ సెంటెన్స్? 1/4 ఆఫ్ ద స్టాక్. 1/4 అంటే దీంట్లో 1 ఆర్టికల్. ఆ 1 ఆర్టికల్ ఎలా అమ్ముతున్నాడని చెప్తున్నాడు? ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఈ ప్రైస్ తో 15% డిస్కౌంట్. 10% 13, 5% 6.5 అంటే 19.5 పోతుంది. 19.5 పోతే 110.5 కి సేల్ చేశాడు. నెక్స్ట్ ఇంకొకటి ఉందమ్మా. అండ్ ద రిమైనింగ్ ఎట్ 30% డిస్కౌంట్. 10% 13, 30% అంటే 39 మా. 130లో 13 పోతే 91.
It is the overall selling price ఎంతమ్మా 260, 370, 370, 461.5. Overall selling price is 461.5. 461.5. And overall cost price ఎంత అవుతుందమ్మా 1 article 100 rupees అంటే 4 article CP ఎంతమ్మా 400 అంటే CP 400, SP 461.5. What is the profit? 61.5 profit. But we require profit percentage. Profit percent దేనిపైన తీసుకుంటాము ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 61.5 by 400 into 100. ఎనీవే జీరోస్ క్యాన్సిల్. 15లోనే అన్ని ఆప్షన్స్ ఉన్నాయమ్మా 4 1s 21 4 5s 15 అంటే 4 3s are 12 30 4 7s 15.375 అమ్మా 0.375 nothing but 3 by 8 ఆప్షన్ ఏ because 1 by 8 ఎంతమ్మా 12.5 3 by 8 37.5 అంటే 0.375 15 3 by 8 ఆప్షన్ ఏ 84th. A takes 3 times as long as B and C together to do the job. 3 times as long as. And B takes 4 times as long as A and C together to do the work. If all of the 3 working together can complete the job in 24 days, then the number of days A alone will take to finish the job. So, ఇక్కడ first condition తీసుకుంటే you will get the answer. No need to take second condition. First condition ma A and B plus C. A was taking how much time? 3 times as long as B and C. A, B and C తీసుకున్నానికి ట్రిపుల్ టైం తీసుకుంటున్నాడు అంటే టైం ఎక్కువ తీసుకుంటున్నాడు అంటే అతను తక్కువ ఎఫిషియన్సీ ఉంది అని అంటే వాళ్ళ ఎఫిషియన్సీ రేషియో మనం ఎలా తీసుకోవచ్చు 1:3 ఎఫిషియన్సీ రేషియో 1 అంటే ఇతను 1 యూనిట్ చేస్తుంటే వర్క్ చేస్తే వీళ్ళిద్దరు కలిసి 3 యూనిట్స్ చేస్తున్నారు సేమ్ టైంలో సో అలా ఎవ్రీ టైంలో దే ఆర్ ఎవ్రీ మినిట్లో కావచ్చు ఎవ్రీ అవర్లో కావచ్చు దే ఆర్ డూయింగ్ హౌ మెనీ యూనిట్స్ 4 యూనిట్స్ బట్ దే ఆర్ వర్కింగ్ ద వర్క్డ్ ఫినిష్ ఇన్ హౌ మెనీ డేస్ 24 డేస్లో అయిపోయింది అంటే ఎవ్రీ డే 4 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు 24 డేస్లో అయిపోయింది అంటే టోటల్ వర్క్ 24 into 4 96 యూనిట్స్ ఉన్నట్టు ఇది టోటల్ వర్క్ 96 ఇప్పుడు 96ని ఎవరు చేయాలని చెప్తున్నాడు ద నంబర్ ఆఫ్ డేస్ ఏ లోన్ విల్ టేక్ టు ఫినిష్ జాబ్ ఏ ఒక్కడే చేస్తే ఆ 96 యూనిట్స్ ఎన్ని డేస్లో అయిపోతుంది ఎవ్రీ డే 1 యూనిట్ చేస్తున్నారు ఎవ్రీ డే 1 యూనిట్ 96 యూనిట్స్ ఫినిష్ చేయాలి అంటే ఆబ్వియస్గా హీ విల్ టేక్ 96 డేస్ 96 డేస్ అంటే ఆప్షన్ బి 96 డేస్ నెక్స్ట్ 85 a shopkeeper allows a discount of 10% on the market price of an item but charges a sales tax of 8% on the discounted price ఫస్ట్ ఏం చేసిన ఎంఆర్పి పైన 10% డిస్కౌంట్ ఇచ్చాడు ఆ డిస్కౌంట్ ఇచ్చాక మళ్ళీ ఏం చేస్తున్నాడు 8% ట్యాక్స్ వేస్తున్నాడు ట్యాక్స్ 8% ఆన్ ద డిస్కౌంట్ ఇచ్చాక 8% ట్యాక్స్ వేస్తాడంట దెన్ ఇఫ్ ద కస్టమర్ పేస్ 3402 యాజ్ అ ప్రైస్ ఇంక్లూడింగ్ ద ట్యాక్స్ దెన్ ద మార్కెట్ ప్రైస్ ఎంఆర్పి ఎంత ఉంది ఎంఆర్పి అంటే నువ్వు జాగ్రత్త ఫస్ట్ ఏమో 10% డిస్కౌంట్ ఇచ్చాడు తగ్గించాడు మళ్ళీ తర్వాత ఏం చేస్తున్నాడు 8% ట్యాక్స్ వేసాడు సో అలా చేయడం వల్ల ద ఫైనల్ గా దట్ వాస్ బికమింగ్ 3402 రూపీస్ అయ్యింది దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఒకటి అజ్యూమ్ చేసి చేయొచ్చు మా బిగినింగ్ వాల్యూ 100 రూపీస్ అజ్యూమ్ చేసి బిగినింగ్ 100 అనుకుంటే 10% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 90 ఆన్ దట్ అగైన్ 8% ట్యాక్స్ చేశారు అలా చేసేయచ్చు దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ వర్షన్ అదర్వైజ్ మా గో త్రూ ఆప్షన్ వెరిఫికేషన్ ఆప్షన్స్ చూసేటప్పుడు లీవ్ లీస్ట్ అండ్ హైయెస్ట్ ఆప్షన్ చేయండి వదిలేదండి మా సీ దట్ ఫస్ట్ మోడరేట్ ఆప్షన్స్ సో అమాంగ్ దట్ మా వడ్ ద హైయెస్ట్ వన్ మా 3800 తీసి లీస్ట్ ఆప్షన్ మా 34 కాసేపు పక్కన పెట్టే గో ఫర్ నెక్స్ట్ ఆప్షన్ మా 35 ఉంది 36 ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ 35 అనుకుంటే 10% డిస్కౌంట్ 350 అంటే 3150 మళ్ళీ దీనిపైన 8% ట్యాక్స్ వేయాలి ట్యాక్స్ మా 1% 31.5 31.5 8 టైమ్స్ అంటే 240 248 252 252 210 3402 క్లియర్ గా వచ్చేస్తుంది మా 3402 క్లియర్లీ సాటిస్ఫైయింగ్ సో ఆప్షన్ బి ఇస్ యువర్ ఆన్సర్ మా 3500 నెక్స్ట్ 86 the milk and water in two vessels A and B are in the ratio of 4:3 and 2:3 respectively in what ratio the liquids both the vessels be mixed to obtain a new mixture vessel C containing half milk and half water ఇక్కడ 2 cans ఉన్నాయమ్మా ఫస్ట్ వెసల్ లో రేషియో 4:3
ఇన్ నెక్స్ట్ వెసల్ మా రేషియో 2:3. ఇవి రెండు మిక్స్ చేసినప్పుడు ఈ మిక్స్చర్ లో హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్ ఉండాలి అంటే 1:1 రేషియోలో ఉండాలి అని చెప్పున్నా. అలా రావాలి అంటే టు గెట్ ఇన్ సచ్ వే విచ్ వే హీ షుడ్ మిక్స్ మా ఆ రెండు ఎలా మిక్స్ చేయాలి, విచ్ వే వీ షుడ్ మిక్స్ బోత్ ఆఫ్ దట్ మా. ఫస్ట్ వెసల్ రేషియో 4:3, సెకండ్ వెసల్ రేషియో 2:3. బై మిక్సింగ్ బోత్ ఆఫ్ దిస్ వీ హావ్ టు గెట్ 1:1 అన్నాడు. Now, ఇక్కడ ఏదైనా ఒకటి తీసుకో, అయితే ఎంటైర్ మిల్క్ తీసుకో లేదంటే ఎంటైర్ వాటర్, అవర్ విష్, మనం ఏది తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నేను ఎంటైర్ మిల్క్ తీసుకుంటే ఫస్ట్ క్యాన్ లో మిల్క్ ఎన్ని పార్ట్స్ అమ్మా, 4/7. సెకండ్ క్యాన్ లో 2/5. మిక్స్ చేశాక 1/2, 1/2 మా డిఫరెన్స్ మా. 4/7 and 1/4 డిఫరెన్స్ ఎంత మా, 8-7 మా, 1/14. 2/5, 1/2 మా, 50%, 40%, 10%, నథింగ్ బట్ 1/10. 2 5s, 2 7s. సో క్రాస్ చేస్తే వాట్ ద రేషియో మా, 7:5. 7:5 అంటే ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ 7:5. నెక్స్ట్ 87. Two numbers A and B are such that the sum of 5% of A and 4% of B is 2/3 the sum of 6% of A and 8% of B. Then the ratio of A to B is, then the ratio of A is to B. So ఫస్ట్ సెంటెన్స్ లో పర్సెంటేజ్ ఉన్నాయి, ఈజ్ ఈక్వల్స్ 2/3 ఆఫ్ 6% ఆఫ్, అక్కడ పర్సెంట్ కాబట్టి పర్సెంటేజ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ పర్సెంటేజ్ రాయాల్సిన అవసరం లేదు. సో అంటే సింపుల్ గా నువ్వు రాసుకుంటే వాట్ కెన్ రైట్ మా, 5A plus 4B is equals to 2/3 of 6A plus 8. 6A plus 8B. సో పర్సెంటేజ్ బోత్ సైడ్ గెట్స్ క్యాన్సిల్, ఎందుకంటే బై 100 అటువైపు వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. నో రైట్. ఇప్పుడు ఏమవుతుంది, ఇది 3 5s 15A, ఇటు వచ్చేసి 15A, అటు పక్క నుంచి 12A మైనస్ 15A మైనస్ 12A అంటే 3A. 3 4s 12B, 2 8 16B. 16B minus 12B ma 4B. So A by B is equals to 4/3. 4/3 nothing but ma option A. Option A 4:3. Next. Now we are looking question number 88. The average marks obtained by 40 students of a class is 86. If then 5 highest marks are removed, the average reduces by 1 mark. The average marks of top 5 students. సో జనరల్ గా అయితేనమ్మా 40 స్టూడెంట్స్ ఉన్నారు, యావరేజ్ 86 వచ్చింది అంటే వాళ్ళ ఎంటైర్ టోటల్ ఏమవుతుంది, 40 ఇంటూ 86. 0 4 6 24, 2 బ్యాలెన్స్ 4, 32 ప్లస్ 2 34 40 బిగినింగ్ లో. తర్వాత 5 టాపర్స్ మార్క్స్ రిమూవ్ చేశాడు అంటే 40 మెంబర్స్ లో 5 మెంబర్స్ మార్క్స్ పక్కన పెట్టేశారు అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నట్టు 35. అప్పుడు యావరేజ్ 1 రెడ్యూస్ అయ్యింది అని చెప్తారు, యావరేజ్ రెడ్యూసర్ బై 1 మార్క్. అంటే ఇప్పుడు 35 మెంబర్స్ ఉన్నారు, యావరేజ్ ఏమో 85 అయ్యింది. 35% యావరేజ్ 85. నా 35 ఇంటూ 85 మా, 35 ఇంటూ 85 మా, 35 5s 175, 17 బ్యాలెన్స్. 35 8s అంటే 240 ప్లస్ 40 280, 280 ప్లస్ 17 మా 290, 297, 297. 5 3 మా 13 minus 7 6 3, 13 minus 9 అంటే 4, 465. ఇట్ ఈస్ ద టాపర్ 5 మెంబర్స్ యొక్క మార్క్స్. బట్ అడిగింది టాపర్ 5 మార్క్స్, టాపర్ 5 యావరేజ్, ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 5 స్టూడెంట్స్. సో 465 by 5, 465 by 5, 5 1s 5 9s 5 3s. సో వాట్ ఈస్ ఆన్సర్ మా 93. ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ అప్రోచ్, ఇలా చేసేయచ్చమ్మా. లేదు కొంచెం లాజికల్ గా ఆలోచన, ఇఫ్ థింక్ ఇన్ లాజికల్ గా. సో 5 మెంబర్స్ మార్క్స్ రిమూవ్ చేశారు, బిగినింగ్ లో వాళ్ళ యావరేజ్ ఎంత ఉందమ్మా 86, ఆ 5 మెంబర్స్ మార్క్స్ పక్కన పెట్టేశాడు అంటే రిమూవ్ అయ్యాయి కాబట్టి 5 ఇంటూ 86, 5 ఇంటూ 86 నథింగ్ బట్ మా 4 and 430 పక్కన వెళ్ళిపోయారు. సో ఈ 5 మెంబర్స్ వెళ్ళిపోవడం వల్ల మిగతా మెంబర్స్ యావరేజ్ కూడా ఎంత తగ్గింది, 1 రెడ్యూస్ అయ్యింది. 5 మెంబర్స్ పక్కన రిమూవ్ చేసాం ఆల్రెడీ, 5 మెంబర్స్ మిగతా 35 మెంబర్స్ ఉన్నారు, యావరేజ్ 1 రెడ్యూస్ అయ్యింది అంటే ఎవ్రీ పర్సన్ కూడా 1 మార్క్ డిడక్ట్ అయినట్టు. సో 35 ఇంటూ 1 మా 35. సో 465. It is the marks of 5 members by 5 and the same answer 93. Same answer 93. ఇలా కూడా చేయొచ్చు. We can follow anyone. 93 అంటే option C. Option C 93. Next 89. A student finds the average of
10 2-digit numbers. 2-digit numbers ఏంటో తెలియదు, 10 2-digit numbers ఉన్నాయి. If the digits of one of the number is interchanged, the average increases by 3.6. The difference between the digits of the 2-digit numbers is, ఓకేనా, ఇక్కడ 10 2-digit numbers ఉన్నామా, ఆ 10 నెంబర్స్ లో ఒక నెంబర్ ఇంటర్చేంజ్ చేసి రాశాడు, ఒక నెంబర్ బై మిస్టేక్ పొరపాటుగా రాశాడు. అలా రాయడం వల్ల యావరేజ్ ఇంక్రీజింగ్ హౌ మచ్ మా 3.6. అలా అయితే ఆ డిజిట్స్ డిఫరెన్స్ ఆఫ్ ద వాట్ ఇస్ ద డిజిట్స్ డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2-digit నెంబరు XY అనుకుందామా, XY అనుకుందాం. వాడు అడిగింది ఈ ఎక్స్ కి వై కి డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. ఈ డిఫరెన్స్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఏం చేశాడంట, XY రాయరా అంటే పొరపాటుగా YX రాశాడు, పొరపాటుగా YX రాశాడు మా. అంటే దీని ఎక్స్పాన్షన్ ఫామ్ లో వీ కెన్ రైట్ మా 10x + 1y, బట్ పొరపాటుగా YX రాసుకున్నాడు. అలా రాయడం వల్ల 3.6 పెరిగింది అని చెప్తున్నాడు. అప్పుడు ఏమవుతుందా, 10y + x రాశాడు, యాక్చువల్ గా రాసింది ఏంటి 10x + y డివైడెడ్ బై 10. ఇలా చేయడం వల్ల యావరేజ్ వాజ్ ఇంక్రీజింగ్ బై 3.6. 10y - y 9y - 9x 10 అవుతుంది 36. సో y - x ఈక్వల్స్ హౌ మచ్ మా 4. ఆ డిజిట్స్ డిఫరెన్స్ మా 4, x అండ్ y డిఫరెన్స్ ఇస్ ద 4 మా. 4 అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ 4. నెక్స్ట్ 90. A trader buys goods at 20% discount on the market price మా. ఒక ట్రేడర్ కొనుక్కున్నాడు, ఎలా 20% డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పి, ఆ ప్రైస్ తో కొనేసాడు. నెక్స్ట్, ఇఫ్ హీ వాంట్స్ టు మేక్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 25% ఆఫ్టర్ అలోయింగ్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 20%, బై వాట్ పర్సెంట్ షుడ్ హిస్ మార్కెట్ ప్రైస్ బి గ్రేటర్ దాన్ ద ఒరిజినల్ మార్క్ ప్రైస్. ఇక్కడ 2 మార్క్ ప్రైస్లు ఉన్నాయి మా, బోత్ 2 మార్క్ ప్రైస్ ఆర్ దేర్. ఒక పర్సన్ దగ్గర నుంచి ఇంకో పర్సన్ కొనుక్కున్నాడు, ఆ కొనుక్కున్నవాడు కూడా మళ్ళీ ట్రేడర్ మా, అగైన్ హీ ఆల్సో ట్రేడర్ మా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం చెప్పాడు, ఎ ట్రేడర్ బైస్ గూడ్స్ ఎట్ 20% డిస్కౌంట్ ఆన్ ద మార్క్ ప్రైస్. లెట్ అస్యూమ్ మా, ఇనీషియలీ మార్క్ ప్రైస్ 100, 20% డిస్కౌంట్ తో కొనేసాడు అంటే ఆబ్వియస్ గా హీ వాస్ పర్చేసింగ్ ఫర్ హౌ మెనీ రూపీస్ మా 8 రూపీస్ కి పర్చేస్ చేసుకున్నాడు. ఆఫ్టర్ దట్ వాట్ హీ వాస్ డూయింగ్ మా 8 రూపీస్. ఇఫ్ హీ వాంట్స్ టు మేక్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 25% ఆఫ్టర్ అలౌయింగ్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 20%, ఈ పర్సన్ సేల్ చేద్దాము అనుకుంటున్నాడు. ఎలా సేల్ చేద్దాం అనుకుంటున్నాడు, హీ వాంట్ టు మేక్ హౌ మచ్ పర్సెంట్ ప్రాఫిట్, 25% ప్రాఫిట్ వచ్చే విధంగా సేల్ చేయాలి. 25% అంటే 1/4, బట్ 1/4 ఆఫ్ దిస్ వన్ 20, 80 + 20 మా 100కి అమ్మేసేయాలి. అది కూడా ఎంత డిస్కౌంట్ ఇచ్చాక, హీ వాంట్ టు గివ్ హౌ మచ్ పర్సెంట్ డిస్కౌంట్ మా 20%. 20% డిస్కౌంట్ ఇచ్చాక ఆ ప్రైస్కి సేల్ చేయాలి. 80 కొనుక్కున్నాడు, ఫైనల్ గా 100 రూపాయలకి అమ్మేసేయాలి. ఎలా, 20% డిస్కౌంట్ ఇచ్చాక అమ్మేయాలి అని చెప్తున్నాడు. అప్పుడు ఈ ప్రైస్ వాట్ ఈస్ 20% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే అది 80%కి సమానం. సో 80% అంటే 100, 4/5 అంటే 100 మా, అంటే అదేమవుతుంది 125. సో ఇట్ ఈస్ 125. అతను వేసిన ఎంఆర్పి 125. నౌ క్వశ్చన్ ఆస్కింగ్, వాట్ ఇస్ ద క్వశ్చన్ ఆస్కింగ్ మా, క్వశ్చన్ ఈజ్ బై వాట్ పర్సెంట్ his marked price be greater than the original mark price. అతని మార్క్ ప్రైస్ 125, ఒరిజినల్ మార్క్ ప్రైస్ 100, హౌ మచ్ పర్సెంట్ గ్రేటర్, ఎంత గ్రేటర్ ఉంది అని చెప్తారు. హౌ మచ్ గ్రేటర్ మా, క్లియర్ గా కనబడుతుంది. 100 125 అయిందంటే 25% గ్రేటర్ ఉన్నట్టే, 25. ఆప్షన్ సి 25% గ్రేటర్. బై వాట్ పర్సెంట్ షుడ్ మార్క్ ప్రైస్ బి గ్రేటర్ దాన్ ద ఒరిజినల్ మార్క్ ప్రైస్, 25%. నెక్స్ట్ 91. A man spends 75% of his income increases by 20%, and the expenditure is also increases by 10%. The percentage increase in the savings, the percent increase in the saving. For example, let us assume income 100 అనుకుంటే 75% ఖర్చు పెట్టేశాడు, అంటే ఆబ్వియస్ గా ఎక్స్పెండిచర్ ఎంతమ్మా 75. దెన్ వాట్ ఇస్ ద సేవింగ్ 25. If income is 100, expense will become 75, saving becomes 25, right? తర్వాత ఏమన్నాడు, ఇన్కమ్ ఇంక్రీజ్ బై 20, ఇన్కమ్ 20% పెరిగింది అంటే ఎంత అవుతున్నట్టు 120. ఎక్స్పెండిచర్ ఇస్ ఆల్సో ఇంక్రీజ్ బై 10%, ఎక్స్పెండిచర్ కూడా 10% రైజ్ అయింది. అంటే దీంట్లో చూసుకోవాలి, 75కి 10% రైజ్ అయింది అంటే ఇంకో 7.5 ఎక్స్ట్రా, 75 + 7 ఎంత 87.5.
ఇక మిగతా అంతా సేవింగ్ కదమ్మా, రిమైనింగ్ ఆల్ ద సేవింగ్. 120లో 87.5 పోతే అక్కడ ఒక 12.5, ఇది 20, 32.5. సో సేవింగ్ ఇప్పుడు 32.5 ఉన్నది. నౌ ద సేవింగ్ మా 32.5. నౌ క్వశ్చన్ ఆస్కింగ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ సేవింగ్. సేవింగ్ ఎంత పర్సెంటేజ్? హౌ మచ్ ఇంక్రీజ్ సేవింగ్? 7.5 extra compared to 25. To get percentage into 100, 25 fours, 7.5 into 4, how much? 30. 30%. లేదు మీరు ఇక్కడే డైరెక్ట్గా చూసుకోవాలి అంటే దీనిలో 10% అంటే 2.5, 2.5కి 3 టైమ్స్ ఉంది అంటే 30%. డైరెక్ట్గా ఇక్కడ ఓరల్గా చూసేయచ్చమ్మా. 30%. 92. A car travels from P to Q at a constant speed, ఒక పర్టికులర్ స్పీడ్ తో వెళ్తుంది. If its speed were increased by 10 km/h, it would have been taken 1 hour lesser to cover the distance. It would have taken further 40 minutes lesser if its speed was further increased by 10 km/h. The distance between the two cities is. ఒక పర్టికులర్ స్పీడ్ తో వెళ్తున్నాడు, సమ్ పర్టికులర్ డిస్టెన్స్, సమ్ పర్టికులర్ టైం, ఏది మనకు తెలియదు. టైం టీ, డిస్టెన్స్ డి, ఎస్ మా స్పీడ్ ఎస్ అనుకుంటే, సో బిగినింగ్ లో స్పీడ్ 10 ఇంక్రీజ్ చేసిన 1 అవర్ టేకింగ్ లెస్, 1 అవర్ టేకింగ్ లెస్ అంటే ఫస్ట్ టు జనరల్ సిచ్యువేషన్ కి ఫస్ట్ సిచ్యువేషన్ కి 1 అవర్ టైం డిఫరెన్స్ ఉంది. జనరల్ గా అయితే టైం అంటే ఏంటమ్మా? డిస్టెన్స్ బై స్పీడ్. అదే డిస్టెన్స్ వెళ్ళాడు కాబట్టి ఎస్ ప్లస్ 10 స్పీడ్. అప్పుడు ఈ టైమింగ్స్ డిఫరెన్స్ 1 అవర్ వస్తుంది. ఇది ఫస్ట్ క్లూ. నెక్స్ట్ ఏమన్నాడు? ఒకవేళ స్పీడ్ ఇంకొక 10 ఇంక్రీజ్ చేసి ఉంటే, ఆల్రెడీ 10 పెంచాడు, ఇంకో 10 పెంచుంటే ఎస్ ప్లస్ 20 మా. దెన్ హీ వాస్ టేకింగ్ హౌ మచ్ లెస్ మా? ఇంకొక 40 minutes తక్కువ అయ్యేది అంటే 1 hour 45 minutes తక్కువ అయ్యేది. 1 hour 45 minutes 1 3/4, that makes 7/4. 7/4. These the two conditions are given. Question asking what is the distance? ఈ distance ఎంత? What is the d value? జస్ట్ జనరల్ గా 2 ఈక్వేషన్స్ మా సాల్వ్ చేయొచ్చు. సాల్వింగ్ అంటే చాలా టైం పడుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ జస్ట్ గెస్ దట్. ఇప్పుడు డిస్టెన్స్ ఏదైనా ఉండి ఎస్ తో క్యాన్సిల్ అవుతుంది, ఎస్ ప్లస్ 10 తో క్యాన్సిల్, అంటే ఒక నెంబరు ప్లస్ నెక్స్ట్ 10 ఎడిషన్ చేసి ఆ నెంబర్, ఆ రెండింటితో క్యాన్సిల్ నెంబర్ చూడాలి. ఫర్ 30 తీసుకుంటే 30తో క్యాన్సిల్ అవ్వాలి, తర్వాత 40తో క్యాన్సిల్ అవ్వాలి. వాటి డిఫరెన్స్ ఏమి ఉండాలి? 1 ఉండాలి. ఇప్పుడు 30తో 40తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ చూసుకుంటే ఒకసారి అలా తీసుకుంటే, ఇఫ్ టేక్ 30తో 40తో ఇది కట్ అవ్వదు, 3 40తో క్యాన్సిల్ అవ్వదమ్మా. 600 30తో క్యాన్సిల్ అవుతుంది, 40తో క్యాన్సిల్ అవుతుంది. 30తో అయితే 20 టైమ్స్, 40తో అయితే 15 టైమ్స్. డిఫరెన్స్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. మనకు డిఫరెన్స్ 1 రావాలి అంటే 30 సెట్ అవ్వట్లేదమ్మా. ఇఫ్ యూ గో ఫర్ 60 తీసుకున్నాం అనుకోండి, 60 70 తీసుకుంటే 60తో క్యాన్సిల్, 70తో క్యాన్సిల్ అవుతుంది. లీవ్ దట్ 70తో క్యాన్సిల్, 60తో క్యాన్సిల్ అవుతుంది, 70తో క్యాన్సిల్. 60లో ఎన్ని టైమ్స్ అమ్మా? ఇది 7 టైమ్స్. 70లో 6 టైమ్స్. 7 - 6 1 అంటే 420 టాలీ అయిపోయినట్టే. సెకండ్ కండిషన్ టాలీ అయితే ఓకే. 60తో 7 టైమ్స్, 60 + 20 80, 80తో 85 400, మళ్ళీ 20 ఉందమ్మా. 20 అంటే 1/4 ఉన్నట్టు, అంటే 5 1/4 బా. 5 1/4, నథింగ్ బట్ 28. ఇది 21/4, 28 - 21 7/4. క్లియర్ గా సాటిస్ఫైయింగ్. సో ఆప్షన్ డి 420 kilometers. జస్ట్ గెస్ దట్, బట్ థింక్ లాజికల్లీ. నెక్స్ట్ 93. A train leaves to station A at 7 a.m. 7 a.m. కి స్టేషన్ ఏలో బయలుదేరింది అండ్ రీచెస్ అనదర్ స్టేషన్ బి ఎట్ 11 a.m. 7 a.m. కి స్టార్ట్ అయిన ట్రైన్ 11 a.m. కి డెస్టినేషన్ రీచ్ అయిపోయింది. అండ్ అనదర్ ట్రైన్ లీవ్స్ బి ఎట్ 8 a.m. అండ్ రీచెస్ ఏ ఎట్ 11:30 a.m. ద టూ ట్రైన్స్ క్రాస్ వన్ అనదర్. బోత్ ద ట్రైన్స్ ఎప్పుడు మీట్ అయ్యాయి? రెండు ట్రైన్స్ ఏ టైంలో క్రాస్ అయ్యాయి. సో ఇఫ్ యూ అబ్జర్వ్, A was started here, started at 7 o'clock, reaching at 11 o'clock. B was started here, started at 8 o'clock, reaching at 11:30. 11:30. ఇక్కడ జర్నీ టైం 4 hours, జర్నీ టైం 3.5 hours, జర్నీ టైం 4 hours and 3.5 hours. అంటే ఆబ్వియస్ గా టైమింగ్ 4 3.5 hours 4 3.5 hours. టైమింగ్స్ ఈ రేషియోలో ఉన్నాయంటే ఆబ్వియస్ గా స్పీడ్స్ రివర్స్ రేషియోలో ఉంటాయి. స్పీడ్స్ రేషియో ఏమవుతుందమ్మా? 3.5 and 4. స్పీడ్స్ ఆర్ ఇన్వర్స్ రేషియో.
డిస్టెన్స్ చెప్పలేదు కాబట్టి ఈ రెండుకి కామన్ మల్టిపుల్ కామన్ మల్టిపుల్ నెంబర్ ఎనీ వన్ తీసుకోవచ్చు 4 కి 3.5 కి కామన్ గా వచ్చాను 4 టేబుల్ లో 3.5 టేబుల్ వచ్చాను లైక్ 14 28 ఎనీ వన్ యూ కెన్ టేక్ ఎనీ వన్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ ఇఫ్ టేక్ మీరు 14 అనుకోవచ్చు 28 ఏదో అనుకోవచ్చు డిస్టెన్స్ ఇఫ్ ట్రావెలింగ్ 14 అనుకోండి ఆర్ విచ్ ఫామ్ వీ కెన్ టేక్ ఎనీ వన్ ఆర్ విచ్ ఫామ్ మనం ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ 4 స్పీడ్ తో ట్రావెల్ చేస్తే 3.5 అవర్స్ పడుతుంది 3.5 స్పీడ్ తో ట్రావెల్ చేస్తే 4 అవర్స్ పడుతుంది వీ కెన్ అజ్యూమ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆ మల్టిపుల్ ఏ విధంగా తీసుకోం రైట్ ఒకసారి క్వశ్చన్ ఆస్కింగ్ ఏ టైం కి మీట్ అవుతాయి టైం నథింగ్ బట్ మా డిస్టెన్స్ బై స్పీడ్ ఇక్కడ డిస్టెన్స్ రాసేటప్పుడు బోత్ ఆర్ నాట్ స్టార్టెడ్ సేమ్ టైం 7 o'clock బయలుదేరింది బట్ ఇది ఎప్పుడు బయలుదేరింది 8 o'clock అంటే ఈ ట్రైన్ 8 o'clock వరకు కొంత జర్నీ చేసింది ఆ జర్నీ రిమూవ్ చేసి రాసుకోవాలి సో ఈ ట్రైన్ ఫస్ట్ ట్రైన్ 1 hour లో ఎంత జర్నీ చేస్తుంది మా ఫస్ట్ ట్రైన్ మా 4 hours వెళ్తుంది గంటకు 3.5 అంటే ఆ 1 hour లో 3.5 వెళ్ళిపోయింది 14 లో 3.5 ఫినిష్ అంటే బ్యాలెన్స్ ఎంత మా 10.5 distance 10.5 speed both are running in opposite direction of speeds we have to add ma so 4 plus 3.5 ma 7.5 cancel 15 5s 15 7s 5 ones of అంటే 1/2 hour అంటే 1 hour 2/5 అంటే 1/5 అంటే 12 మా 2/5 అంటే 24 1 hour 24 minutes from where 1 hour 24 minutes ma from 8 o'clock బికాస్ మనం 8 కి మార్చుకున్నాం ఫ్రమ్ 8 o'clock నుంచి 1 hour 24 minutes అంటే 924 మా ఆప్షన్ డి 924 అదర్వైజ్ మనం ఇక్కడ రేషియో వీ కెన్ టేక్ ద రేషియో అని కూడా తీసుకోవచ్చు మన కంఫర్టబుల్ వే నెక్స్ట్ a man gave 50% of his savings of 84,100 to his wife and divided the remaining sum among his two sons A and B. Okay na 84,100 లో హాఫ్ అమౌంట్ వైఫ్ కి ఇచ్చేసారు ఇంకా హాఫ్ ఉంది అతని దగ్గర దట్ ఈస్ డివైడెడ్ టు రిమైన్ ఇన్ హిజ్ టూ సన్స్ 84,100 లో 50% ఫినిష్ అంటే స్టిల్ 50% బట్ స్టిల్ 50% మాట హాఫ్ 42,050 దట్ ఈస్ డివైడెడ్ టు టూ సన్స్ ఎలా ఇచ్చని చెప్తున్నాడు ఏ అండ్ బి ఆఫ్ 15 and 13 years ఆఫ్ ఏజ్ రెస్పెక్ట్ ఏ అనేమో present 15 years b అనేమో present 13 years next he divided in such a way that each of his sons when they attain age of 18 years would receive the same amount at 5% compound interest వాళ్ళకి 18 years వచ్చినప్పుడు వాళ్ళ ఇద్దరికి సేమ్ అమౌంట్ వస్తాయి ఆ విధంగా డిపాజిట్ చేసేసాడు సో ఫస్ట్ అతనికి ఆల్రెడీ 15 years ఉన్నాయి 18 years రావాలంటే 3 years డిపాజిట్ చేయాలి వి షుడ్ డిపాజిట్ ఫర్ 3 years సో ఇతనికి ఎన్ని ఇయర్స్ డిపాజిట్ చేయాలి 5 years రైట్ నా ఇక్కడ ఐ విల్ రైట్ ప్రిన్సిపల్ ఇక్కడ x అనుకుందాం కాసేపు హియర్ y here time duration we should deposit for 3 years here deposit for 5 years rate of interest anyway 5% here also 5% here also 5% so ఆ పర్టికులర్ both are the same amount simple interest కాదమ్మా ఇంట్రెస్ట్ compound interest he was given a compound interest so compounds లో ఇతని విషయంలో ఎవ్రీ ఇయర్ 5% అలా 3 years అంటే అమౌంట్ అనేది తీసుకుంటాము 105% ఆఫ్ 105% ఆఫ్ 3 times తీసుకోవాలి ఇక్కడ ఎన్ని టైం తీసుకోవాలి అదే వాల్యూ కదా 5 times తీసుకోవాలమ్మా ఆబ్వియస్ గా 3 times గెట్స్ క్యాన్సిల్ అది రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎక్స్ బ్యాలెన్స్ ఇక్కడ 105% 5 times 3 times పోయింది ఇంకా 2 times బ్యాలెన్స్ ఇంటూ y x by y is equals to 105% nothing but 105 by 100 అంటే 21/20 21 square 441 20 square 400 అంటే వాళ్ళ డబ్బులు ఈ రేషియోలో వస్తుంది దే ఆర్ గెటింగ్ ఈ రేషియో 441 4 ఎంత 841 క్లియర్ గా వస్తుంది అంటే దాంట్లో హాఫ్ వచ్చేసింది సో దాంట్లో హాఫ్ కూడా ఆ విధంగా డివైడ్ చేయాలి హాఫ్ ఆఫ్ దట్ సో 441 400 ఈ రేషియో హాఫ్ 841 లో హాఫ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ 20,000 it is 22,050 so 20,000 question asking B nothing but 20,000 option A 20,000 next 95 now we are looking 95 a fruit seller buys some oranges and by selling 40% of them he realizes the cost price of all the oranges కొన్ని కొన్నాడమ్మా 40% అమ్మగానే అతను డబ్బులు వచ్చేసాయంట హీ వాస్ గెట్ హిస్ మనీ అండ్ as the oranges being to grow overripe he reduces the price and sells 80% of the remaining oranges at half of the previous rate of profit half the previous rate of profit the rest of the oranges being rotten and thrown away
ద ఓవరాల్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఈస్ ద ఓవరాల్ పర్సెంట్ ప్రాఫిట్. సో అతని దగ్గర ఎన్ని మనకి ఏం చెప్పలేదు, లెట్ అస్యూమ్ ఒక 100 ఉన్నాయి అనుకోండి, లెట్ అస్యూమ్ 100 100 సో 100 పర్చేస్ చేశారు. ఏ ఫ్రూట్ సెల్లర్ బై సమ్ ఆరెంజ్ అండ్ బై సెల్లింగ్ 40% ఆఫ్ దెమ్ రియలైజెస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆల్ ద ఆరెంజెస్ హి గాట్. లెట్ అస్యూమ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 100 ఆరెంజెస్ 100 రూపీస్ అనుకో. లెట్ అస్యూమ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 100 ఆరెంజెస్ 100 రూపీస్. దాంట్లో 40% సేల్ అయిపోయాయి. అది కూడా ఏ ప్రైస్ కంట, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆల్ ఆరెంజ్, అన్ని ఎంత కొనుక్కున్నా అంత కమ్మేసాయి. అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 ఆరెంజెస్ ఈజ్ హౌ మెనీ రూపీస్ మా 100. ఈ ప్రైస్ సేల్ చేశారు. అంటే ఆబ్వియస్ గా అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది మా, 40కి 14 రూపీస్, కానీ 100 కమ్స్ 60 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్టే. ఓకేనా. వాట్ ఇస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ మా, వాట్ ఇస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్, 60/40, నథింగ్ బట్ 3/2, అంటే 150% ప్రాఫిట్ వచ్చింది మా. ఇంకా పూర్తిగా ఆరెంజెస్ సేలే చేయలేదు, కానీ 150% ప్రాఫిట్ వచ్చేసింది ఆల్రెడీ. ఎన్ని అమ్మినప్పుడు 40. when he sold 40 he got already 150% profit. Now what he was saying, as the oranges being to grow overripe, ఇంకాస్త పాడైపోతున్నాయి కాబట్టి he reduces the price and sells 80% of remaining oranges at half the previous rate of profit. సో ఇంకా పాడైపోతున్నాయి కాబట్టి మిగతా దాంట్లో 80%, ఆల్రెడీ 40 ఆరెంజ్ అమ్మేశారు, ఇంకా 60 ఉన్నాయమ్మా. 60లో 80%, నథింగ్ బట్ 48 సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈ 48 ఆరెంజ్ ఎలా అమ్ముతున్నాడు, హాఫ్ ద ప్రీవియస్ రేట్ ఆఫ్ ప్రాఫిట్. ప్రీవియస్ ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది దాంట్లో హాఫ్. ఇందాక ఎంత వచ్చింది 150%, హాఫ్ అంటే ఎంతమా 75% ప్రాఫిట్ తో అమ్ముతున్నాడు. అంటే 75% నథింగ్ బట్ 3/4 ఆఫ్ 48, 4 12s, 12 3s ఎంతమా 36. అంటే కాస్ట్ ప్రైస్ 48 ప్లస్ ప్రాఫిట్ 36, 84 రూపీస్కి సేల్ చేశాడు. 84 రూపీస్. సో బిగినింగ్ లో 100 రూపాయలకి సేల్ చేశాడు. ఎన్ని ఆరెంజెస్ ని 40. ఈ 48 ఆరెంజెస్ ని 84 రూపీస్కి సేల్ చేస్తున్నాడు. 84. ఇంకా రిమైనింగ్ థ్రోన్ అవేమా, బీయింగ్ రోటెన్ ఆర్ థ్రోన్, మిగతాన్ని పాడేశారు. అంటే ఇంకో 12 ఉంటాయేమా, ఇక్కడ 40 88 పోతే ఇంకో 12 పాడేశారు. ఇంకా దాని గురించి బ్యాటరీ అవసరం లేదు. క్వశ్చన్ ఆస్కింగ్ ద ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్. what is the overall cost price ma, overall cost price 100, overall selling price here 100, here 84. So CP is 100, SP is 100 plus 84 184. అంటే క్లియర్ గా బై చూస్ చెప్పేసాం. ఎంత ఎక్స్ట్రా 84, అంటే 84%, బికాస్ సిపి 100 కాబట్టి ఎంత ఉంటే అంతేమా. 84 రూపీస్ లాభం వచ్చింది అంటే 84% ప్రాఫిట్. 84% అంటే ఆప్షన్ బి. ఆప్షన్ బి 84%. నెక్స్ట్ 96. P by A plus Q by B plus R by C equals to 1 and A by P plus B by Q plus C by R equals to 0, where PQR, ABC, PQR and ABC are non-zeros. Then ఇక్కడ చూడమా, P by A, Q ఇవి ఏవైతే ఉన్నాయి ఇక్కడ అవే ఉన్నాయి, కాకపోతే రివర్స్ లో వచ్చింది. రివర్స్ లో లెట్ అస్యూమ్ కాసేపు మనము లెట్ అస్యూమ్ P by A equals to some X, Q by B equals to some Y, R by C equals some Z ma. Let us assume X, Y, Z. ఇంకా already ABC ఉన్నాయి కాబట్టి we are not assuming ABC, X, Y, Z something ma. So and obviously he was saying X plus Y plus Z equals to 1. First condition we know that X plus Y plus Z is equals to 1. Next 1 by X plus 1 by Y plus 1 by Z is equals to 0. And అదేమవుతుందా YZ plus ZX plus XY equals XYZ. XY plus YZ plus XZ by XYZ equals to 0. And this is equals to 0. That equals to 0. XY plus YZ plus ZX equals to 0. But question ఇది అడుగుతున్నాడు. P by P square by A square అంటే దీని స్క్వేరే కదమ్మా. అండ్ ఆబ్వియస్ గా క్వశ్చన్ ఆస్కింగ్ వాట్ ఈజ్ X square plus Y square plus Z square. What is this? We know already two clues. X plus Y plus Z clue ఉంది, XY plus YZ plus ZX clue ఉంది. We learned that the formula X plus Y plus Z whole square, X plus Y plus Z whole square equals to X square plus Y square plus Z square. X square plus Y square మనకు కావాల్సింది అదే. X square plus Y square plus Z square plus 2 into XY plus YZ plus ZX. అంటే ఇదే కదమ్మా 0. 2 into 0 నథింగ్ బట్ 0నే, ఇంక ఇది అవసరం లేదు. ఇది మనకు కావాల్సింది. దిస్ వాల్యూ వి నో ఆల్రెడీ. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ దట్ 1? 1 square is nothing but 1. So what is the answer ma? 1. 1 అన్నప్పుడు ఆప్షన్ సి. ఆప్షన్ సి ఆన్సర్ is 1.
Next, now we are looking question number 97. If x is a rational number, then x plus 1 whole cube minus x minus 1 whole cube by x plus 1 whole square minus x minus 1 whole square equals to 2. Then the difference of the numerator and denominator. So ఈ numerator కి denominator కి difference ఏంటి అన్నాడు. ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే విధంగా ఉంటే ఆ న్యూమరేటర్. సో ఈ ఎంటైర్ వాల్యూ 2 కొలు కాబట్టి రఫ్ వన్ వీ కెన్ సాల్వ్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అలా స్ప్లిట్ చేయొచ్చు. a plus b whole cube, a minus b whole cube by using the formula. Instead of that, just guess. So let's assume x ఏది ఉంటే 2 రావచ్చు. Let if x is 1 if x is 1, 1 plus 1 2, 2 cube అంటే 8, 1 minus 1 0, 1 plus 1 2 square అంటే 4, 0 8 by 4 అంటే ఆబ్వియస్ గా 2 వచ్చేస్తుందమ్మా. 2 క్లియర్ సాటిస్ఫై అవుతుంది. అంటే ఆబ్వియస్ గా x వాల్యూ ఏంటమ్మా 1. అంటే ద గివెన్ ఫ్రాక్షన్ ద గివెన్ ఇస్ 8 by 4 అవుతుంది. ఇది 8 by 4. But question of the difference between numerator and denominator. With difference 8 and 4 difference is 4. And option B. Option B. Next. The area in square units of the triangle formed by the graph x equals to 4, y equal to 3. 3x plus 4y equals to 12. So, ikkada 3x plus 4y is equals to 12 by 12 by 12 by 12. Both sides dividing with 12. 3 4s, 4 3s. So x by 4 plus y by 3 is equals to 1. X by 4 plus y by 3 equals to 1. And x by intercept form అంతరఖండ రూపము ఇంటర్సెప్ట్ ఫామ్ x by a plus y by b equals 1. x intercept 4, y intercept 3. అంటే ఆబ్వియస్ గా ఇక్కడ 4 ఇక్కడ 3. Question asking what is the area of this what is the area of this. So half yearly, what is the area of triangle formula? Half into base into height. So half into base 4 into height 3. 2 2s. What is the area? 6. 2 3s are 6. Area is 6. Next, 99. The equation 3x plus 4y is equals to 10, comma, minus x plus 2y equals 0. Have the solution a comma b in the value of a plus b. 3x plus 4y equal 10 minus x plus 2y equals to 0 ki solution and x and y values a comma b. అలా అయితే value of a plus b ఏంటి? So 3x plus 4y equals to 10 x cancel అవ్వాలంటే సెకండ్ ఈక్వేషన్ మల్టిప్లై విత్ 3 both sides అంటే ఏమవుతుంది minus 3x plus 3 2 ja 6y equals to 0. Cancel. 10y is equals to 10 what is the y value? 1. If y is 1 ఇక్కడ substitute చేసే 4. 10 minus 4 6. 3x equal to 6, x equals to 2. It is 2, it is 1. Okay, nothing but a and b values. 2 plus 1 3. Question asking sum. 2 plus 1 3. Answer is option C 3. Next, question number 100. Cos 1, cos 2, cos 3, so on up to cos 179. ఇక్కడ నథింగ్ టు డూ ఇన్ బిట్వీన్ లో మనకు మిడిల్ లో ఆబ్వియస్ గా cos 90 వస్తుందమ్మా. వాట్ ద cos 90 వాల్యూ 0. cos 90 0 అయిందంటే ఎంటైర్ ప్రోడక్ట్ ఆల్సో ఈక్వల్స్ టు 0. 0 అంటే ఆప్షన్ బి. ఆప్షన్ బి. నెక్స్ట్ 101. If a is equals to 2.234, b is equals to 3.121, c is equals to minus 5.355, then the value of a cube plus b cube plus c cube. Manaku already we are having one logic, we are having one formula. A plus b plus c is equals to 0 ayyunte, if a plus b plus c equals 0 aithe, then what is the logic a cube plus b cube plus c cube is equals to 3abc. If a plus b plus c equals to 0, then a cube plus b cube plus c cube equal to 3abc. ఒకసారి చూడమ్మా ఈ ఎడిషన్ 0 అవుతుందా కాదా ఒకసారి చూడు. అది నెగటివ్, ఇవి రెండు పాజిటివ్. 2 plus 3 5, 234 121 355. క్లియర్ గా ఇది పాజిటివ్ 5.355 నెగటివ్. అంటే a ప్లస్ b ప్లస్ 0 అవుతుంది అంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చమ్మా 3abc. అంటే దీని బదులు మనం 3abc రాసేయచ్చు. అంటే ఆబ్వియస్ గా 3abc మైనస్ 3abc అంటే గెట్స్ క్యాన్సిల్ 0. 0 అంటే ఆప్షన్ బి. ఆప్షన్ బి 0. నెక్స్ట్ 102. If a set has A has 7 elements, ఒక సెట్ లో 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. సెట్ లో 7 ఎలిమెంట్స్, then the number of subsets A having exactly one element in each. దీనికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి?
కాకపోతే సబ్సెట్స్ ఉంటాయి కానీ వాడు కండిషన్ పెట్టి ఏమంటాడు ఎవ్రీ సబ్సెట్ లో ఒకటే ఎలిమెంట్ ఉండాలి ఎవ్రీ సబ్సెట్ లో ఒకటే ఎలిమెంట్ ఉండాలంటే ఆబ్వియస్ గా 7 సబ్సెట్స్ ఏ పాసిబుల్ బికాస్ ఇక్కడ ఉన్నవే 7 ఒక్కొక్క సబ్సెట్ లో 1 ఎలిమెంట్ పెట్టుకుంటే 7 ఏ పాసిబుల్ ఉంటాయి సో ఆప్షన్ డి నెక్స్ట్ if 3 of a square it is 3 of a square plus b square plus c square is equals to a plus b plus c whole square. If 3 of a square plus b square plus c square equal to a plus b plus c whole square, then the relation between a b c a equal to b equal to c, a equal to b, not equal to c, less than, greater than అలా ఉండదు. So a equal to b equals to c తీసుకోండి. If all are equal let's assume all are equal to 1. Let us assume all are equal, anyone all are equals to 1 అనుకుంటే 1 plus 1 plus 1 3 into 3 9 1 plus 1 plus 1 3 square 9 both are equal and clear గా satisfy అయిపోతుంది కండిషన్ that means what is the relation all are equal a equals to b equals to c all are equal next 140 if sin theta plus cosecant theta whole square plus cos theta plus secant theta whole square plus k plus tan square theta plus cot square theta then the value of k is ఇక్కడ theta బదులు we can assume any one value మనం ఏదైనా ఒక sin 0 sin 45 లేదు theta బదులు 0 30 60 90 45 take any one value ఏదైనా ఒక వాల్యూ తీసుకొని for example if theta is 45 degrees theta is 45 degrees theta 45 అనుకుంటే sin 45 what is sin 45 1 by root 2 it is 1 by root 2 అది root 2 1 by root 2 plus root 2 whole square plus same 1 by root 2 plus root 2 whole square k plus 1 plus 1 because tan 45 1 cot 45 is 1 ఇది ఏమవుతుందా 1 by root 2 plus root 2 అంటే సేమ్ థింగ్ ఇది అయినా అదైనా సేమ్ 2 of 1 plus 2 3 by root 2 whole square 3 by root 2 whole square అంటే 9 by 2 is equals to k plus 2 gets cancelled 9 minus 2 ఎంత k value 7 otherwise we can split that sin square theta plus cosecant a plus b whole square sin square theta plus cosecant square theta plus 2 sin theta cosecant theta అంటే 2 అవుతుంది అలా కూడా స్ప్లిట్ చేయొచ్చు మన కంఫర్టబుల్ వే సో వాట్ ఇస్ ద వాల్యూ k value is 7 option b next 105 the angle of elevation of the top of a vertical tower situated perpendicularly on a plane is observed 60 degrees from a point p on the same plane from point p on the same plane ఒక టవర్ అనుకోమా ఇక్కడ ఒక పర్టికులర్ రీజియన్ చూసాడు సో యాంగిల్ హియర్ 60 some particular point p from point p same plane from another point q ఇంకో దగ్గర ఉంది ఎక్కడ another point q 10 meters vertically above the point p 10 meters vertically above the point p అంటే ఆబ్వియస్ గా ఇక్కడ ఏదమ్మా ఇక్కడ q ఇది 10 meters vertically above the q above the point p the angle of depression of the foot of the tower is 30 degrees so ఇక్కడ సో డిప్రెషన్ ఇక్కడ 30 degrees మనం ఇలా ఒక లైన్ డ్రా చేయొచ్చు ఇలా టాప్ తీసుకోవచ్చు 30 degrees then the height of the tower is then question asking what is the tower height ఈ height question asking what is the height of the tower నా ఒకసారి అబ్జర్వ్ చేసి ఇది 10 అని మనకు తెలుసు it is 10 and we don't know remaining other values so if entire triangle లో in this triangle some PQA BC tan 60 what is the tan 60 root 3 equal to H by AP next in this triangle tan 30 nothing but 1 by root 3 equals to 10 by AP so h is equals to మనకు కావాల్సిన height of the tower what is the h value so from this AP ఏమవుతుందా AP is equals to 10 root 3 so by substituting 10 root 3 here h is equals to AP into root 3 nothing but 10 root 3 into root 3 10 root 3 into root 3 root 3 into root 3 3 10 into 3 30
10 into 3 30 అంటే ఆప్షన్ బి 30 meters. నెక్స్ట్ the greatest possible length of the scale which can exactly measure 1 meter 20 centimeter. 1 meter 20 centimeter and 1 meter 5 centimeters and 1 meter 65 centimeters. 1 meter 20, 1 meter అంటే 100 centimeters. Overall గా 120 centimeters. It is 105 centimeters. It is 165 centimeters. వీటన్నిటిని మెజర్ చేసే గ్రేటెస్ట్ స్కేల్ మెజర్మెంట్ ఏంటి? గ్రేటెస్ట్ స్కేల్ అంటే ఆబ్వియస్ గా మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. లేదు అంటే అమాంగ్ ద ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ వీటన్నిటిని డివైడ్ చేస్తుంది. 35 గ్రేటెస్ట్ నెంబర్, 35 లో ఇవి రావమ్మా, సో 35 వీ కెన్ లీవ్. నెక్స్ట్ గ్రేటెస్ట్ నెంబర్ 25 లో ఇది రాదమ్మా, వీ కెన్ లీవ్. నెక్స్ట్ గ్రేటెస్ట్ నెంబర్ 15 లో 8 times క్లియర్లీ, 15 7 times, 15 11 times. So what is the answer? Option D, 15 centimeter. Procedure, we have to find the HCF, otherwise we can think through options. 15 centimeters. Next, 107. If secant alpha plus tan alpha equals to 2, then sin alpha is secant alpha plus tan alpha 2 ante, from that secant alpha plus tan alpha is equals to 2. From this we can write secant alpha minus tan alpha equal to 1 by 2, because we are having the identity secant square theta minus tan square theta equals to 1. So from this 2 secant alpha equal to 2 plus 1 by 2, 5 by 2. 2 plus 1 by 2 5 by 2. So secant alpha equals to 5 by 4. So it is 5, it is 4. Appudu ide motham 3. Question asking what is the sin alpha? Sin anappudu opposite by hypotenuse 3 by 5. 3 by 5. 3 by 5 is nothing but 0.6. Option C, 0.6. 3 by 5 nothing but 0.6. Next, 108. If 3 sin theta plus 5 cos theta equals to 5, then the value of 5 sin theta minus 3 cos theta will be. So ఈ వాల్యూ 5 అన్నమా. 5 ఉండాలి అంటే theta ఒకవేళ theta కనుక 0 తీసుకుంటే, if it is theta 0 sin 0 ఎంతమా 0 అంటే 0, 5 into cos 5 into 1 5. If theta 0 తీసుకుంటే కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది. Now substitute that theta is 0 అంటే first term 0 minus 3, 0 minus nothing but minus 3. Minus 3 వస్తుందంటే ఆబ్వియస్ గా ఆప్షన్ ఏ, ప్లస్ ఆర్ మైనస్ 3 సో ప్రొసీజర్ we can solve squaring on both sides. Squaring on both sides తీసుకొని కూడా we can solve it. 109. If theta is an acute angle, then tan theta plus cot theta equals to 2, then value of tan power 5 theta plus cot 2. So tan cot 2 అయ్యిందంటే ఆబ్వియస్ గా what is the theta value 45? Because tan 5 and cot 5. So theta 45 tan power 5 theta ante obvious ga malli same 1 plus 1 is 2. Option B 2. Next, 110. ABCD is a parallelogram in which diagonals AC and BD intersect at O. If EFGH are the midpoints of AO, DO, CO and BO respectively, then the ratio of the perimeter of the quadrilateral EFGH and the perimeter of the parallelogram ABCD. ABCD is a parallelogram. ABCD is a parallelogram, and the diagonals AC and BD intersect at O. It is one diagonal. It is one more diagonal. These are intersecting at O. Now what he was saying now EFGH are midpoints of AO, DO, CO. AO ఇక్కడ ఒక మిడ్ పాయింట్, హియర్ FGH ఇవి జాయిన్ చేసాం. Now question asking the ratio the perimeter of quadrilateral of EFGH. EFGH perimeter అంటే border line, and the perimeter of parallelogram ABC. So parallelogram ki opposite sides are parallel and equal. Kasepu let us assume ee side A anukunte idi kuda A. If it is B, it is also B. ఇవి మిడ్ పాయింట్ జాయిన్ చేశారు కాబట్టి ఇది ఎంటైర్ A ఉంటే this will be how much A by 2. It is also A by 2. Same, ఇది B by 2. It is B by 2.
సో EFGH perimeter మా EFGH perimeter ఈ quadral perimeter అంటే a/2 plus a/2 ఇది a, it is b, a plus b is 2. Overall perimeter ma 2a's 2b's 2 of a plus b, a plus b gets cancelled, so what is the ratio? 1:2. 1:2, nothing but option C. Option C, 1:2. Next, 111. The simple value of tan 1, tan 2, so on up to tan 3, so on up to tan 18. Tan 1, tan 2, so on up to tan 18. ఒకసారి అబ్జర్వ్ చేసి tan 1, tan 2, tan 45, tan 89. Now tan 89 ని మనం ఏం రాయొచ్చు? tan of 90 minus 1. tan of 90 minus 8 అంటే cot theta, first quadrant, so it is cot 1. ఆబ్వియస్ గా cot 1 tan 1 gets cancelled, cot 1 tan 1 gets, అలానే tan 2 tan 88 gets cancelled. సో మనం మిడిల్ లో what is the balance for tan 45 will balance, but tan 45 nothing but 1. Option C, 1. Next, the length of the tangent from an external point to a circle 5√3 units. If the radius of circle is 5 units, then the distance of the point from the circle is external point some p అనుకుంటామా. The length of the tangent from external point P is, it is 5√3. 5√3 and radius 5. Then the distance of the point from the circle is E distance. What is that? Radius will make 90 degrees with tangent. The radius is the tangent. E in between angle always 90. రేడియస్ అనేది టాంజెంట్ 90 డిగ్రీస్ యాంగిల్ ఫామ్ చేస్తుంది, అంటే ఆబ్వియస్ గా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మా. సో 90కి ఆపోజిట్ ఉన్నది ఏంటమ్మా? హైపోటెన్యూస్, అంటే మనకు కావాల్సి కూడా హైపోటెన్యూస్ మా. అంటే దిస్ వన్ స్క్వేర్ ఈక్వల్ సమ్ ఆఫ్ దిస్ టీ స్క్వేర్స్, అంటే అండర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ ప్లస్ 5√3 హోల్ స్క్వేర్. 5 స్క్వేర్ నథింగ్ బట్ 25, 5√3 హోల్ స్క్వేర్ అంటే 25 into 3 మా 75, 75 plus 25 √100. √100 nothing but 10. So what is that value ma? 10 units. The value is 10 units. Next, 113. If the speed of the train is 92.4 km per hour, train speed వచ్చేసరికి 92.4 km per hour, how many meters would it cover in 20 minutes ma? 20 minutes లో, అంటే ఆబ్వియస్ గా గంటకి 92.4, 20 minutes అన్నాడు అంటే 1/3 అవర్. 1/3 అవర్ అంటే ఏమవుతుందమ్మా? 92.4/3, బికాస్ 20 minutes అంటే 1/3. 3 3s 08, 30.8 కిలోమీటర్స్. బట్ క్వశ్చన్ అడిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్ మా. అన్ని 308 ఉన్నాయి, 2 ఆప్షన్స్ అలా ఉన్నాయమ్మా, కన్ఫ్యూజ్ కాదు. మనం కిలోమీటర్ నుంచి మీటర్ లోకి తీసుకురావాలి అంటే 1 కిలోమీటర్ ఈక్వల్ 1000 meters, అండ్ ఆబ్వియస్ గా మల్టిప్లై విత్ 1000. 30.8 into 1000, ఒక జీరోకి డెసిమల్ పోతుందమ్మా. 30800, 30800 అంటే ఆప్షన్ ఏ. 30800. నెక్స్ట్, 114. ABC is an equilateral triangle and O is the circumcenter, then angle BOC ma. ABC మా, ABC. హియర్ మా ఇక్కడ అడుగుతున్నాడు వాట్ ఈస్ ద యాంగిల్ మా. మరి సర్కమ్ సెంటర్ అని చెప్పాడు కాబట్టి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఎవ్రీ యాంగిల్ హౌ మెనీ డిగ్రీస్ మా? 60. అప్పుడు ఇక్కడ BOC దగ్గర ఎంత మా? డబల్ ఆఫ్ దట్ 60 డబల్ ఎంతమా? 120. 120 ఆప్షన్ సి. సర్కమ్ సెంటర్ మా ఫస్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఎవ్రీ యాంగిల్ 60 degrees మా. సెంటర్ దగ్గర డబల్ ఆఫ్ దట్ మా, సో దట్ నథింగ్ బట్ మా 120 degrees. 115.
ABCD is a cyclic quadrilateral. ABCD is a cyclic quadrilateral. The side AB is extended to E such a way that BE equal to BC. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే మీనింగ్ ఏంటమ్మా క్వాడ్రిలేటరల్ వర్టిసెస్ సర్కిల్ పైన సర్కిల్ బార్డర్ పైన ఉంటాయి సైకిల్ బార్డర్ నెక్స్ట్ సైడ్ ఏబి ఈజ్ ఎక్స్టెండెడ్ టు ఈ దీన్ని ఇలా కాస్ట్ ఎక్స్టెన్షన్ చేశారు దిస్ వన్ ఎక్స్టెండెడ్ టు ఈ సచ్ వే దట్ బిఈ ఈక్వల్ టు బీసీ ఇది ఈ అని తీసుకుంటే దిస్ వన్ బోత్ ఆర్ సేమ్ లెంత్ ఇది రెండు సేమ్ ఉన్నాయి బి అండ్ బీసీ యాంగిల్ ADC 70 ADC it is 70 cyclic quadrilateral property అంటే మా sum of opposite angles 180 ఇక్కడ 70 అంటే ఇక్కడ ఎంతమా 110 నెక్స్ట్ BAD 95 BAD అంటే BAD ఇక్కడ 95 అంటే ఇక్కడ ఎంత ఉండాలి 180 కదమ్మా 95 పోతే బ్యాలెన్స్ 85 అండ్ ఇక్కడ 110 ఉంటే దిస్ షుడ్ బి 70. This should be 70. Question asking DCE, DC1, DCE. మనకి ఇంకా ఇది తెలియాలమ్మా దిస్ థింగ్ వి రిక్వైర్ ఆల్రెడీ వి నో దట్ ఇది 85 తెలుసమ్మా డిసిఈ అంటే 85 తెలుసు ఇంకా ఈ పార్ట్ తెలియాలి ఇది తెలిస్తే ఓవరాల్ యాంగిల్ వచ్చేసి యూ విల్ గెట్ ద ఓవరాల్ యాంగిల్ ది ట్రయాంగిల్ మా ఈ రీజియన్ ట్రయాంగిల్ లో ఈ టూ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి అంటే అపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ వెన్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ అపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ మనకు సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఎంతమ్మా 180 70 ఆల్రెడీ పోయింది అంటే ఈ రెండు కలిపి 110 ఉండాలి 110 లో ఈక్వల్ బికాస్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే అపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ సో 110 లో హాఫ్ అండ్ హాఫ్ అంటే ఎంతమ్మా 55 సో ఇట్ ఈస్ ఆల్సో 55 degrees ఇట్ ఈస్ ఆల్సో 50 నౌ మన రిక్వైర్మెంట్ దిస్ ఓవరాల్ యాంగిల్ దిస్ రిక్వైర్మెంట్ ఇస్ ఈ ఓవరాల్ యాంగిల్ ఎంతమ్మా 85 ప్లస్ 55 is angle DCE 85 plus 50 అంటే 90 plus 50 140 nothing but option A మా 140 next 116 if the sum of interior angles of a regular polygon is equal to 2 times the sum of exterior angles of that polygon sum of interior angles formula ఏంటమ్మా n minus 2 into 180 is equals to 2 times sum of exterior angles. What is sum of exterior angle form? 360. Sum of exterior angles for 360. Ala undunte question asking what are the number of sides? E n enti. What about n? So 180 exactly 2 times. 2 2s are 4. 4 plus 2 6. N value 6 ma. Option B. N value 6 nothing but option B. Next 117 and in PQR by in triangle PQR S and T are the points on sides PR and PQ respectively such that angle PQR is equal to angle PST. If PT equals to 5 PS equal to 3, PQ equals to 3. Then the length of SR is now PQR, S and T are the points on PR and PQ. S T PT 5 it is 5 ma. It is 5. Next PS 3 it is 3. Next TQ 3 length of SR it is how much? ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకుంటామా నా ఇప్పుడు మనకు టూ ట్రయాంగిల్స్ ఉన్నా వన్ ఈస్ మేజర్ ట్రయాంగిల్ PQR వన్ మోర్ ఈజ్ PST మా నా PQR PST these two triangles are similar ma. Both are similar triangles ma. Now both are similar triangles. Now PT5 PS ma 3
PQ entire is 8. PQ entire is 8 ma. We require ma. What about SR ma? SR in this SR we require ma. Now similar triangles లో కరెస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్ కరెస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్ సో ఇక్కడ PQ తీసుకుంటే అక్కడ ఏం తీసుకోవాలమ్మా PS అంటే 8/3 is equals to if you take ఇక్కడ PR తీసుకుంటే అక్కడ ఏం తీసుకోవాలమ్మా PT అంటే PR by PT వాల్యూ ఏంటమ్మా 5 సో PR is equals to 5 8s are 40/3 PR equal 40 PR నది కూడా ఈ ఎంటైర్ మా this entire 40/3 బట్ మనకి ఎంటైర్ వద్దమ్మా ఎంటైర్ లో జస్ట్ ఈ 3 మైనస్ చేయాలి అంటే మన రిక్వైర్మెంట్ వాట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్ ఈ వాల్యూ ఎస్ఆర్ నథింగ్ బట్ ఎంటైర్ లోంచి వి షుడ్ డిడక్ట్ 3 అంటే 40/3 మైనస్ 3 3 3 9 40 మైనస్ 9 అంటే 31/3 31/3 అంటే ఆప్షన్ సి 31/3 రైట్ నెక్స్ట్ 118 two circles of radius 7 and 2 their centers being 13 centimeters apart 7 and 2 ఈ సెంటర్స్ మధ్య డిస్టెన్స్ ఎంత 13 the length of the direct common transverse length of direct common transvergent మరి direct common tangent అన్నప్పుడు d square minus r1 minus r2 whole square డైరెక్ట్ గా ఫార్ములా డైరెక్ట్ కామన్ టాంజెంట్ మా అండర్ రూట్ ఆఫ్ d square minus r1 minus r2 d అంటే ఏంటమ్మా డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఎంత 13 స్క్వేర్ అంటే 169 r1 r2 రాడి 7 minus 2 అంటే 5 square 25 169 minus 25 nothing but 124 sorry 144 is nothing but 12 అంటే option A next 119 Raj sells a machine for 51 lakhs at a loss 51 lakhs కమ్మడం అప్పుడు లాస్ వచ్చింది ఎంత వచ్చేప్పుడు 51 lakhs కమ్మితే లాస్ వచ్చింది had he sold it for 60 lakhs his gain would have been 8 times of earlier loss మా ఒకవేళ 60 lakhs కి సేల్ చేసినప్పుడు బిగినింగ్ లో వచ్చిన లాస్ కి 8 టైమ్స్ వచ్చింది బిగినింగ్ లో వచ్చిన లాస్ కి 8 టైమ్స్ గెయిన్ వచ్చింది సో దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ వాట్ ఈస్ కాస్ట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఏంటి అమాంగ్ ద ఆప్షన్స్ కాసేపు లీస్ట్ అండ్ హైయెస్ట్ పక్కన పెడదాం వి గో ఫర్ మోడరేట్ ఆప్షన్స్ సో ఉన్న వాటిలో లీస్ట్ ఆప్షన్ ఏంటమ్మా 45 కాసేపు పక్కన పెట్టే హైయెస్ట్ ఆప్షన్ మా 6 సి ఫర్ మోడరేట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే యాజ్ పర్ ఫస్ట్ ఆప్షన్ ఇఫ్ ఇట్ ఈస్ 59 lakhs కాస్ట్ ప్రైస్ 59 కి కొని 51 కమ్మితే లాస్ ఎంతమా 8 lakhs లాస్ 8 lakhs నెక్స్ట్ సిచ్యువేషన్ లో 59 కి కొని 60 కి సేల్ చేసిన ప్రాఫిట్ ఎంతమా 1 lakh ప్రాఫిట్ 1 lakh కానీ వాడు ఏం చెప్పాడు ఇక్కడ వచ్చే ప్రాఫిట్ లాస్ కి 8 టైమ్స్ ఉండాలి లాస్ కి దీనికి 8 టైమ్స్ అంటే ఎంతమా 8 8 64 ఉందా ఇక్కడ లేదు అంటే ఫస్ట్ ఆప్షన్ నాట్ సూటబుల్ గో ఫర్ నెక్స్ట్ 52 lakhs 52 కి పర్చేస్ చేసి 51 కి సేల్ చేశారు అంటే లాస్ ఎంతమ్మా 1 lakh లాస్ 1 lakh నెక్స్ట్ సిచ్యువేషన్ లో 52 కి పర్చేస్ చేసి 60 కి అమ్మాడు అంటే ప్రాఫిట్ ఎంతమ్మా 8 lakhs ప్రాఫిట్ 8 lakhs జస్ట్ చెక్ దట్ ఏమన్నాడు ద గెయిన్ ఈస్ 8 టైమ్స్ ఆఫ్ లాస్ 1 కి 8 టైమ్స్ అంటే ఎంతమ్మా 8 క్లియర్ గా సరిపోతుంది సో వాట్ ఇస్ ద ఆన్సర్ ఆప్షన్ బి 52 lakhs is your answer 52 lakhs your answer just go through option verification next 120 A does 75% of the work in how many days ma 50 days అంటే 3/4 వర్క్ కి 50 days తీసుకున్నాడు అంటే ఓవరాల్ వర్క్ కి 4 into 50 మా 200/3 days మా అంటే A can finish మా ఎంటైర్ వర్క్ ఇన్ 200/3 days నెక్స్ట్ he then calls B and they together finish the remaining work in how many days for 10 days అంటే ఒకసారి జార్ చూస్తే వాడు ఆల్రెడీ 75% చేసేసాడమ్మా ఇంకా మిగిలింది ఎంత 25% ఆ 25% వర్క్ ని ఇద్దరు కంబైన్ గా చేసినప్పుడు ఎన్ని డేస్ తీసుకున్నారు 10 days సో 25% వర్క్ కి 10 days తీసుకుంటారు అంటే ఎంటైర్ వర్క్ కి 40 days తీసుకుంటారు అంటే A and B combinedly can finish the work in how many days ma 40 days but question asking ma how long B alone would take to complete the whole work
ఎంటైర్ వర్క్ బీనే చేయాల్సి వస్తే, ఇఫ్ ఎంటైర్ వర్క్ బీనే చేయాల్సి వస్తే కనుక హౌ మచ్ టైమ్ హీ విల్ టేక్ మా. జస్ట్ ఎల్సిఎం 240 ఎల్సిఎం ఎంతమా 200 అంటే టోటల్ వర్క్ ఈస్ 200 యూనిట్స్. ఎవ్రీ డే 3 టైమ్స్ అమ్మా, 3 టైమ్స్ అంటే ప్రతిరోజు 3 యూనిట్స్ చేస్తున్నా. 40లో ఎన్ని టైమ్స్ అమ్మా 5 టైమ్స్ అంటే వాళ్ళు కంబైన్ గా కలిసి ఎన్ని యూనిట్స్ చేస్తున్నారు 5 యూనిట్స్. ఏ అండ్ బి కంబైన్ గా 5 యూనిట్స్ చేస్తే ఇన్ దాట్ 5 యూనిట్స్ ఏ వాజ్ డూయింగ్ హౌ మెనీ యూనిట్స్ 3 యూనిట్స్. అంటే ఆబ్వియస్ గా బి ఎన్ని చేస్తున్నట్టు 2 యూనిట్స్. అంటే బి అనేవాడు ఎవ్రీడే డూయింగ్ 2 యూనిట్స్, ఎవ్రీడే 2 యూనిట్స్ చేస్తున్నాడు. హీ వాంట్ టు ఫినిష్ హౌ మెనీ యూనిట్స్ 200. సో 200 by 2, 200 by 2 నథింగ్ బట్ హౌ మెనీ డేస్ 100 డేస్. 100 డేస్ అంటే ఆప్షన్ సి. ఆప్షన్ సి 100 డేస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 121. If 2 cos A sin B equals to x, then the value of ఒకసారి ఆప్షన్స్ చూసినమా. sin of a plus b plus sin of a minus b, cos of a plus b plus cos of a minus b. మనకు ఇలా ఉన్నాయి. కాస్ సైన్ రెండు రావాలి అంటే ఆబ్వియస్ గా సైన్ ఫార్ములా అయి ఉంటుంది. ఎందుకంటే కాస్ ఫార్ములాలో కాస్ కాస్ సైన్ సైన్. సో మనకు సైన్ ఫార్ములాలో ఉంటుంది. అంటే మేబీ ఆప్షన్ ఏ కావచ్చు, అదర్వైజ్ ఆప్షన్ సి. ఆప్షన్ ఏ ఆర్ సి మా రెండుకి. What is the sin of a plus b formula? Sin a cos b minus cos a sin b. And sin of a minus b ma sin a cos b plus cos a sin b ma. So obvious గా ప్లస్ లో రాదమ్మా, ప్లస్ లో క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ లో ఉంటే కనుక మా ప్లస్ యాడ్ అవుతుందా. సో ఆబ్వియస్లీ ఆప్షన్ సి. జస్ట్ మా ఫార్ములా ఆప్షన్ సి ఇస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ నౌ వీఆర్ లుకింగ్ క్వశ్చన్ నెంబర్ 122. Factors of 48x cube minus 8x square minus 93x minus 45 are. సో దానికి ఫ్యాక్టర్స్ అంటే వీ షుడ్ బ్రేక్ ఇట్ మా, దెన్ వీ హెడ్ అబ్జర్వ్. ఒకసారి చూస్తేనమ్మా కాన్స్టెంట్ 45 టాలీ అవ్వాలి. కాన్స్టెంట్ 45 అంటే 3 3 9 9 5 45 వస్తుంది. 3 3 9 5 45 సేమ్ 45, 3 3 9 45 ఆల్ ఆర్ కాన్స్టెంట్ 45 అనేది కలిపి. సో ఎక్స్ క్యూబ్ టర్మ్ వీ హ్యావ్ టు గెట్ మా 48 4 16 48 16 48 48 4 16 48. సో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ అన్నిటికీ టాలీ అవుతుంది. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ టాలీ అవుతున్నాయి. సో 45 కాన్స్టెంట్ వితౌట్ ద సింబల్స్ అయితే చూసుకుంటే టాలీ అవుతుంది. సో అంటే మోడరేట్ మిడిల్ టర్మ్స్ చూసుకుంటే దెన్ యూ విల్ గెట్ ద ఐడియా. సో మిడిల్ టర్మ్స్. సో ఎక్స్ స్క్వేర్ టర్మ్ కావాలి అన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ టర్మ్ కావాలి. సో 4x ఈ టర్మ్ తో ఇంటూ చేసిమా 4x ఇంటూ 4x స్క్వేర్ అవుతుంది. సో బై మల్టిప్లైయింగ్ దిస్ ఇఫ్ యూ అబ్జర్వ్ యూ ఆల్రెడీ సే 4x ప్లస్ 3 ఇంటూ 4x మైనస్ అప్పుడు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 16x స్క్వేర్ మైనస్ 9. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 16x స్క్వేర్ మైనస్ 9 3x ప్లస్ 3x మైనస్ 5 48x స్క్వేర్ ఎన్ని టాలీ అవుతుందా 16 ఇంటూ 5 ఎంతమా 80x స్క్వేర్ 80x స్క్వేర్ 80x స్క్వేర్ లేదు మన దగ్గర. జస్ట్ వీఆర్ హ్యావింగ్ 8x స్క్వేర్. సో దీన్ని కాసేపు వదిలేసేమా, లీవ్ దట్. నా 4x minus 3 into 4x minus 3 4x minus 3 into 4x అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 4x minus 3 whole square. what is the 4x minus 3 whole square a square plus b square minus 2ab. a square అన్నప్పుడు 16x square plus b square 9 minus 2ab అంటే 2 4 8 3 24x into 3x minus 5. now observe x square term ఎక్కడ వస్తుంది 29 ఇంతో రాదమ్మా. అండ్ 16x స్క్వేర్ ఇంటూ 5 ఎంతమా మైనస్ 80x స్క్వేర్. నెక్స్ట్ 24 ఇంటూ 3 మైనస్ 72x స్క్వేర్. మైనస్ 8 మైనస్ 72 వి కాన్ గెట్ దిస్, లీవ్ దస్. ఆప్షన్ బి కాదు, ఆప్షన్ ఏ నాట్ సూటబుల్, ఆప్షన్ బి నాట్ సూటబుల్. ఆప్షన్ సి 4x ప్లస్ 3 హోల్ స్క్వేర్ నథింగ్ బట్ 16x స్క్వేర్ ప్లస్ 9 2 4 8 9 ప్లస్ 24x into 3x minus 5. 16 into 3 16 into 5 minus 80x square. 24 into 3 plus 72x square. minus 80 plus 72 nothing but minus 8 minus 8 clear ga satisfy with minus 8x square. So obviously option C is your answer. Option C. Next 123. X and y are two numbers such that their mean proportion is 8 and third proportion is 512. Mean
mean proportion formula ఏంటమ్మా under root of AB, mean proportion మా under root AB, whereas third proportion ma, what is the third proportion formula ma? Third proportion is BC by A, sorry, B square by A ma. Fourth proportion BC by A, third proportion B square by A. So root AB తీసుకుంటే 8 tally కావాలి, B square by A తీసుకుంటే 512 కావాలి. అలాంటి ఆప్షన్ జస్ట్ గో త్రూ ఆప్షన్స్ మా. సో రూట్ ప్రోడక్ట్ 16 to the 32, 32 కి రూట్ వాల్యూ ఉండదు మా, సో లీవ్ దట్. నెక్స్ట్ 2 into 32 మా 64, రూట్ 64 8 అంటే సరిపోయింది. ఇది కూడా టాలీ కావాలి. B square by A అంటే 32 into 32 by 2, 216, 16 to 32 మా 512, క్లియర్ గా సాటిస్ఫైయింగ్ అంటే ఆప్షన్ B. Your answer ma option B, just for mean proportion, top proportion, where it was satisfying. Next 124, the difference between the simple and compound in some simple and compound interest annually in a certain sum of money for 2 years at 12% per annum is 78 rupees. What is the value of the given sum? సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ కి డిఫరెన్స్ ఇచ్చినాడు, ఎంత చెప్తున్నాడు? 72 రూపీస్. డ్యూరేషన్ ఈజ్ హౌ మెనీ ఇయర్స్ మా? 2 years. మరి అలా ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా వాట్ ఇస్ ద షార్ట్ కట్? డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు PR స్క్వేర్ బై 100 స్క్వేర్. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు PR స్క్వేర్ బై. దిస్ ఫార్ములా ఎప్పుడు అప్లికబుల్ మా? వెన్ ఎవర్ డ్యూరేషన్ 2 years ఉన్నప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ డిఫరెన్స్ షార్ట్ కట్. డిఫరెన్స్ ఆల్రెడీ వి నో, వాట్ ఇస్ ద డిఫరెన్స్? 72. Principal we don't know, we need to find. R, what is the rate of interest? 12. 12 square ante 144. 100 square nothing but 100 into 100. 72 twos 250. So 50 into 100 about 5000. Sum is nothing but 5000 rupees. Option C. Option C, 5000 rupees. Next 125. The average weight of Shiv Shankar, Gopesh and Reena 97. The average weight of Shiv Shankar and Gopi 93, and that of Gopesh and Reena is 82. Then what is the weight of Gopesh? Shiv Shankar, Gopi, Reena అని చెప్పినప్పుడు వాళ్ళ కంబైన్ ఎంత మా? వాళ్ళ కంబైన్ మా 97 3 times మా nothing but 291. Next ma, the average of Shiv Shankar and Gopesh 63. Shiv Shankar and Gopesh యావరేజ్ 93 అని చెప్పాడు అంటే ఈ వాల్యూ మా శివ్ శంకర్ అండ్ గోపేష్ వాల్యూ 93 డబల్ నథింగ్ బట్ 186. దట్ మీన్స్ వాట్ ద రినేష్ వాల్యూ మా? 14 15 105 రినేష్. నెక్స్ట్ మా గోపేష్ అండ్ రీనా 82 యావరేజ్ అంటే సమ్ షుడ్ 164. దిస్ ఈజ్ 164 మా, దట్ మీన్స్ శివ్ శంకర్ మా 164 అంటే 36 37 127. But question asking what is the Gopesh ma? Gopesh sum should be 291 ma, balance should be Gopesh, and ma 232 పోతే 240 51 59 nothing but option C మా 59. సో మన కంఫర్టబుల్ వే మా, ఇంకా షార్ట్ కూడా మినిమైజ్ చేసేది ఒక కంఫర్టబుల్ వే 59. Now we are looking question number 126 ma. If cosecant power 4a minus cosecant square a equal to x, then the value of x is. సో దీన్ని మనము a square minus b square లో స్ప్లిట్ చేయొచ్చు మా. a square minus b square ఫార్ములా a plus b into a minus b అంటే cosecant square whole square a minus cosecant square అలా బ్రేక్ చేయొచ్చు. అదర్వైజ్ మా ఏ బదులు ఏదైనా సంథింగ్ అజ్యూమ్ చేయొచ్చు మా. ఫర్ ఎగ్జాంపుల్ a 30 degrees మా. If a 30 degrees అనుకుంటే మా, what is the cosecant? Nothing but reverse of sine ma. What is sin 30 ma? Half. Okay na, sin 30 half and cosecant 30 ma 2. So nothing but this 2 power 4 minus 2 square. 2 power 4 minus 2 square ma. 2 power 4 um 16 minus 4. 16 minus 4 nothing but ma 12. Now take the first option ma. Tan power 4 ma, tan 30. What is tan 30 ma? 1 by root 3. 1 by root 3 whole power 4 అంటే obviously 1 by 9 ma. 1 by 9 plus 1 by 3 ma. 1 by 9 plus 1 by 3 ma, we can't get ma. So leave that ma. Next cot 30 ma. Cot 30 nothing but root 3. Root 3 whole power 4 plus root 3 whole square. Root 3 whole square అంటే 3. Root 3 whole power 4 ma. Root 3 whole square అంటే 3 square ma 9. 9 plus 3 12.
క్లియర్ గా సాటిస్ఫై అయిపోతుందా? ఆబ్వియస్లీ ఆప్షన్ బి, cot పవర్ 4a ప్లస్ cot స్క్వేర్ ఏ, cot పవర్ 4a ప్లస్ cot స్క్వేర్. లేదు అంటే ఏ స్క్వేర్ మన బి స్క్వేర్ లో కూడా వీ కెన్ స్ప్లిట్ ఆన్ దట్. నెక్స్ట్ 127. What is the measure of an interior angle? An interior angle of regular octagon. Octagon అంటే ఎన్ని సైడ్స్ అమ్మా? 8 సైడ్స్. సో in the regular polygon లో sum of interior angles formula n minus 2 into 180. It is sum of interior angles. మనకు సమ్ అడిగట్లేదు. an interior అంటే ఒక్కోటి ఎంత అన్నప్పుడు డివైడెడ్ బై n. Divided by n. Octagon nothing but 8 sides ma. So n value 8. 8 minus 2 6 into 180 by 8. Here ma 2 3s 2 4s 445. 45 into 3. 45 into 3 nothing but 135 degrees. 135 option A. Option A. That last digit is 5 ma. Next 128. If 4 of 2x minus 4 minus 2 is greater than 3x minus 1 greater than 4x minus 1, then x can take which of the following values? x బదులు ఏది సబ్స్టిట్యూట్ చేసి కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఒకవేళ x7 తీసుకుంటే అప్పుడు 2 7 14 minus 4 అంటే 14 minus 4 మా 10, 10 4 40, 40 minus 2 38 greater than 3 7 21 minus 1, 21 minus 1 nothing but 20. 428 minus 7 ma 21. 4 7 28 minus 7 21. It was not satisfying the condition ma. So it is not suitable answer. Next go for option B 6. By substituting 6 ma 2 6 are 12. 12 minus 4 ante 8. 8 4 the 32 minus 2 30. 3 6 18 minus 1 17. 4 6 are 24 minus 7 ma 24 minus 7 nothing but 17. 17 greater than or equal 17. Okay na? 17 30 greater than 17. Clear ga satisfying. So option B. Option B satisfying the condition. Next. Now we are looking question number 129. Chords PQ and RS of a circle extended to externally intersect at a point P. Length of the segment PT if length of the QT, RT, ST are 9, 18 and 6 ma. ఇక్కడ మా here ma P Q R S they are intersecting at T ma. They are intersecting at T. The length of the line segments PT ma. Question asking this PT. What is the PT? QT RT STR. QT 9, RT the entire 18 ma. And ST 6. It is 6 ante this should be 12. This should be 12. 2 chords ma. So chords extension చేశారు అంటే ఆబ్వియస్గా సీకెంట్ అవుతుంది, సీకెంట్ అయిపోతుంది. సో మనకి ఆ ఫార్ములా ఏంటి మా వెన్ ఎవర్ ఏబిలో కట్ అయినప్పుడు పిఏ ఇంటూ పీబీ ఈక్వల్ టు పీసీ ఇంటూ పీడీ మా. జనరల్గా వి లర్న్ ఇన్ రెగ్యులర్ సెషన్స్ పిఏ ఇంటూ పీబీ ఈక్వల్ పీసీ ఇంటూ సేమ్ వేలో ఇక్కడ మా పీటీ ఇంటూ టీక్యూ is equals to RT into ST. RT into ST. So PT we don't know ma. PT we don't know. TQ nothing but ma 9. RT nothing but 18. ST ma 6. So 9 2s. 2 6 are 12. PT equals to 12 ma. Nothing but option D. Option D 12. Next 130. If a plus b equals to 11, a square plus b square equals 61, then the value of ab is rough curve we can guess it. Otherwise a plus b whole square formula. A plus b whole square a square plus b square plus 2ab. So nothing but 11 square 121 equals to a square plus b square 61 plus 2ab. 121 minus 61 60 by 2 ante 30. ab value 30. Option D. లేదు అంటే రఫ్ గా గెస్ చేయొచ్చు. సమ్ చేస్తే 11 స్క్వేర్ సమ్ షుడ్ బి 60 అమ్మా. 5 and 6 5 6 5 plus 6 11 5 square 25 6 square 36 61 అలా కూడా చేసేయచ్చు. నెక్స్ట్ what is the value of tan of minus 240? Tan of minus 240 ఏమవుతుందా? minus tan 240. So minus tan 240 we can write tan of 180 plus 60. So tan of 180 plus theta అన్నప్పుడు ఫంక్షన్ tan ఏ ఉంటుందమ్మా.
మైనస్ tan ఏ ఉంటుంది. వెరాస్ 180 ప్లస్ 60 180 ప్లస్ 60 మా నథింగ్ బట్ థర్డ్ క్వాడ్రంట్ tan is పాజిటివ్ ఓన్లీ మా ఈ సింబల్ అలను సో మైనస్ tan 60 నథింగ్ బట్ మైనస్ రూట్ 3 మా మైనస్ రూట్ 3 అంటే ఆప్షన్ ఏ మైనస్ రూట్ 3 నెక్స్ట్ 132 Rakesh goes on a trip on his motorcycle and rides 368 kilometers. If he rides for 5 hours at a speed of 49, at what speed he travel for the remaining 3 hours of the journey? So first to 5 hours 49 speed తో వెళ్ళిపోయాడు అంటే అతను ఎంత డిస్టెన్స్ కవర్ చేసినట్టు 5 into 49 ఎంత మా 245 245 distance already cover అయిపోయిందమ్మా out of 368 240 covered and ఇంకెంత బ్యాలెన్స్ ఉంటుందమ్మా 8 minus 5 3 6 minus 4 2 still 123 kilometers ఉందమ్మా ఈ 123 he should cover in within 3 hours within 3 hours లో కవర్ చేయాలంటే speed 123 by 3 nothing but 41 speed should be 41 kilometer per hour 41 kilometer per hour next 133 what is the total surface area question asking ma what is the total surface area of the hollow cylinder open at both ends if its length is 22 external radius 7 and thickness is 1 అంటే సో ఈ మోడల్ ఉంది హాలో సిలిండర్ బోత్స్ కి టాప్ బాటమ్ క్లోజ్ లేదమ్మా ఓపెన్ గానే ఉంది అని చెప్పి ఓపెన్ గానే ఉంది అలా అయితే క్వశ్చన్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అని చెప్పినప్పుడు మా ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇంటర్నల్ ఏరియా ఎక్స్టర్నల్ ఏరియా అండ్ ఈ రీజియన్ కూడా దిస్ రీజన్ ఆల్సో సో జనరల్ గా సిలిండర్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2 pi RH సో అవుటర్ కి 2 pi capital H ప్లస్ ఇన్నర్ కి 2 pi small h ప్లస్ ఇదమ్మా ఇది ఏరియా అంటే ఏంటమ్మా అవుటర్ ఏరియా మైనస్ ఇన్నర్ ఏరియా అంటే అవుటర్ సర్కిల్ ఏరియా మైనస్ ఇన్నర్ సర్కిల్ ఏరియా outer circle area అంటే పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఇన్నర్ సర్కిల్ పై స్మాల్ ఆర్ స్క్వేర్ అంటే పై ఆర్ స్క్వేర్ మైనస్ పై ఆర్ స్క్వేర్ మా అది 2 టైమ్స్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అంటే 2 టైమ్స్ ఆఫ్ దట్ అంటే 2 టైమ్స్ పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఇవి టాప్ అండ్ బాటమ్ ఈ రీజన్ జస్ట్ ఈ రీజన్ చుట్టూ ఉండే ఆ లేయర్ రీజన్ అనమాట ఓకేనా నౌ వి నో దట్ మా ఎక్స్టర్నల్ రేడియస్ ఈజ్ ఆర్ క్యాపిటల్ ఆర్ 7 అయినప్పుడు బట్ స్మాల్ ఆర్ మా ఈ థిక్నెస్ 1 అని చెప్పాడు బట్ స్మాల్ ఆర్ ఈజ్ 6 మా స్మాల్ ఆర్ ఈజ్ 6 జస్ట్ సబ్స్టిట్యూట్ మా ఎవ్రీవేర్ 2 పైస్ కామన్ మా 2 పైన బయటకు లాగేసుకుంటే 2 into 22 by 7 44 by 7 టేకింగ్ కామన్ ఆర్ హెచ్ క్యాపిటల్ ఆర్ ఇంటూ హెచ్ ఈజ్ నథింగ్ బట్ 22 హెచ్ అన్నప్పుడు 22 capital R into H 7 into 22 ma 154 small r into H 6 into 22 132 capital R plus small r into capital R minus small r into 2 kuda vastundi so 7 plus 6 13 7 minus 6 1 so 13 into 2 26 13 into 2 26 so 44 into the 150 130 280 300 308 312 by 7 ma so rough ka chudu ma 1800 3700 930 20 సో ఎంత 7 లో 6 టైమ్స్ 6 into 3 అంటే 1800 దగ్గరలో ఉన్నట్టు 1800 దగ్గరలో ఓన్లీ వన్ ఆప్షన్ మా ఆప్షన్ ఏ ఇంకా క్లారిటీగా అవసరం నో నీడ్ టు క్లియర్లీ మా రఫ్ గా 6 టైమ్స్ అమ్మా 1800 లేయర్ లో వస్తుంది ఆప్షన్ ఏ ఇస్ దేర్ నెక్స్ట్ 134 what is the distance between the points 4 comma 7 and minus 1 comma minus 5 distance between 2 points formula into under root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square so under root of x2 minus x1 whole square minus 1 minus 4 minus 5 whole square ante 25 plus y2 minus y1 ma minus 5 minus 7 minus 12 whole square ante 144 so nothing but 169 ma root 169 nothing but 13 ma 13 ante option B
Option B 13 units. Next, 135. At a 22% discount, the selling price of refrigerator is 26,000 rupees. What is the selling price if the discount is 40%? 22% discount ఇచ్చాడు అంటే ఎంఆర్పి ఆల్వేస్ 100% మా 22% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే ఆబ్వియస్ గా సెల్లింగ్ ఫర్ మా 78%. 78% కి సేల్ చేస్తున్నప్పుడు అది 26,000 రూపీస్ అవుతుంది అని చెప్తున్నాడు. క్వశ్చన్ ఆస్కింగ్ మా ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ 40% డిస్కౌంట్ ఇస్తే దట్ వాస్ బికమింగ్ 60% మా. సో వాట్ ఈస్ 60%? 60% వాల్యూ ఏంటి? వాట్ ఈస్ 60? దీనికన్నా కాస్త తక్కువ ఉందమ్మా, అంటే లిటిల్ బిట్ లెసర్ దాన్ దిస్ ఆప్షన్. సో 26 కన్నా కాస్త బిలో అంటే ఆల్ ద ఆప్షన్స్ అలానే ఉన్నాయమ్మా. ఆల్ ద ఆప్షన్స్ ఇవైతే చాలా బిలో ఉన్నాయి. కొద్దిగా తక్కువ అంటే నియరెస్ట్ లో 21 చేంజ్ ఉంది, 20 చేంజ్. సో వీ కెన్ క్యాన్సల్ మా. 13 6 13 2 6 tens ma. So 10 into 2 20 and option D. Option D 20,000. Next, 136. 26 is 0.4% of which number? ఏ నంబర్ లో 0.4% అంటే 26 అవుతుంది. సో 10% అంటే లాస్ట్ డిజిట్ ముందు పాయింట్ పెట్టాలి. 1% మీన్స్ పుట్ ద పాయింట్ బిఫోర్ ద లాస్ట్ డిజిట్. పాయింట్ అంటే బిఫోర్ లాస్ట్ 3 డిజిట్స్ అంటే 0.1% మా 6.5. 6.5 కి 4 టైమ్స్ ఎంతమా? 26. క్లియర్ గా వస్తుంది. సో ఆబ్వియస్లీ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏమా క్లియర్ గా ఏం అవసరం లేదు, జస్ట్ మా 0.1% తీసుకో 4 టైమ్స్ చేసేమా వస్తుందా రావట్లేదు. క్లియర్లీ వీఆర్ గెటింగ్ మా. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్, 137. Divide 20 into 2 parts. Divide 20 into 2 parts such that the sum of the square of the parts is 232. 20ని 2 parts చేసేయాలి. తర్వాత సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఎంత ఉండాలని చెప్తున్నాడు? 232. దెన్ వాట్ ఈస్ ద 2 parts? జస్ట్ గో త్రూ ఆప్షన్. సమ్ 20 ఉండాలి. 20 20 20 20 ఆల్ ఆర్ 20 సాటిస్ఫైయింగ్. సమ్ ఆఫ్ స్క్వేర్ షుడ్ బి 232. 6 స్క్వేర్ మా 36. 14 స్క్వేర్ 196. just check that but 232 satisfying or not. 190 220 232 clear గా satisfy అయిపోతుంది. obviously option A. option A ma. Next, 138. What will be the equation of the perpendicular bisector of segment joining 5 comma minus 3 and 0 comma 2 ma. 5 comma minus 3 and 0 comma 2 ma. So perpendicular అని చెప్పాడు కాబట్టి మా, so what is the slope will becomes ma? Slope y2 minus y1 by x2 minus x1. y2 minus y1 2 minus of minus 2 plus 3 5 by 0 minus y1 y. Slope minus 1. But perpendicular అని చెప్పాడు అంటే slopes product should equals to minus 1. m1 m2 into m2 equal minus 1 ma. So m1 into m2 ma. అప్పుడు సెకండ్ వన్ మా minus 1 into m2 is equals to minus 1 ma. So slope is 1 ma. Slope should be 1 ma. So, and the equation of perpendicular that nothing but y is equals to mx plus c ma. Y is equals to mx plus c ma. To get the constant ma, we have to take the midpoint of that ma. Nothing but 5 plus 0 by 2 and 5 by 2 and minus 3 plus 2 ma. Minus 3 plus 2 1 by 2 ma. Nothing but 6 by 2 and 3 ma. So obviously 3 అవుతుంది కాబట్టి what is the value ma? Option D. Option D, x minus y equals to 3 ma. Constant you will getting ma 3. Next, 139. 4 into minus 0.1 into 5.5 plus 8.5 of 0.5 ma. As per BODMAS rule, first preference bracket ma. First ఇది finish చేయాలి. This thing we have to finish. 5.5 plus 8.5 ma. 13 plus 4 ma. 13 plus 1 ma 14. So minus 0.1 into 14, 4 into minus 0.1 into 14, nothing but minus 1.4 of 0.5. Bracket finish అయ్యాక then we should move to off bracket because BODMAS లో bracket off division. So 4 into minus 1.4, 0.5 nothing but 1.2. 0.7. So minus 2.8. 4 7s are 28 ma. Minus 2.8 and option A. Option A minus 2.8. Next, 140. The arithmetic mean of the prime numbers less than 10.
బిలో 10 ఉండే ప్రైమ్ నంబర్స్ కి అర్థమెటిక్ మీన్ మా బిలో 10 వాట్ ద ప్రైమ్ నంబర్స్ మా 2 3 5 7 అర్థమెటిక్ మీన్ అన్నప్పుడు ఏంటమ్మా యావరేజ్ మా సమ్ ఆఫ్ దట్ బై 2 మా సో బై 4 2 plus 3 5 5 plus 5 10 10 plus 7 17 by 4 4 4s 16 1 ma 4.25 అంటే ఆప్షన్ డి 4.25 నెక్స్ట్ the quartile deviation of the 15 60 15 60 28 40 72 31 first if you arrange in order ma order lo arrange cheste among that ma smallest one is 15 15 next to smallest one ma 28 30 40 50 60 72 60 72 50 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 so if I arrange in order of 15 28 30 40 50 60 70 quartile deviation ma what is the quartile deviation ma q3 minus q1 by 2 q3 minus q1 by 2 so q1 ma nothing but n plus 1 by 2 n plus 1 by 2 ma n plus 1 by 2 nothing but ma sorry n plus 1 by 4 so n is nothing but number of terms how many terms are there ma 7 terms 7 plus 1 8 by 4 nothing but second term that means 28 q3 3 of n plus 1 by 4 that means ma sixth term what is sixth term ma 60 q3 minus q1 by 2 ma 60 minus 28 ma 60 minus 28 ante 32 by 2 32 by 2 nothing but ma 16 option a ma 16 next 142 if mean median of a distribution are 24.375 24.125 the mode is so what is the mode ma mode is equals to 3 median minus 2 mean 3 median ante 24.125 minus 2 mean ma 2 into 24.375 nothing but point is 48.75 24 3 ma 72.125 3 times ma 125 3 times ante enta ma 375 375 72 minus 48 ma 50 and 22 24 24 23 point 23 point and option B 23.625 ma next 143 a bag contains 3 red balls 4 white balls 7 black balls the probability of the drawing a red ball or black ball probability అంటే ఏంటమ్మా రిక్వైర్మెంట్ బై టోటల్ ఎన్ని ఒక బాల్ తీయాలి రెడ్ ఆర్ బ్లాక్ ఉండాలి ఓవరాల్ హౌ మెనీ బాల్స్ 3 plus 4 7 7 plus 7 మా 14 డినామినేటర్ 14 ఆ వన్ బాల్ రెడ్ కావాలి ఆర్ బ్లాక్ కావాలి ఒకటే బాల్ కాబట్టి రెడ్ అన్నప్పుడు 3 ప్లస్ బ్లాక్ అన్నప్పుడు 7 3 plus 7 ma 10 by 14 2 5s 2 7s 5 by 7 ma 5 by 7 option C 5 by 7 next if a die is thrown then the probability of getting an even number or a number greater than 3 ఒక డైనే త్రో చేశాడు కాబట్టి టోటల్ మా 6 పాసిబిలిటీస్ డినామినేటర్ 6 మా డినామినేటర్ షుడ్ బి 6 అది ఈవెన్ నంబర్ కావాలి 1 to 6 వాట్ ఆర్ ఈవెన్ నంబర్స్ మా 2 4 6 అంటే 3 పాసిబిలిటీస్ ఆర్ కాబట్టి ప్లస్ we can సెపరేట్ గా నోట్ చేసుకోవచ్చు మా నెక్స్ట్ మా గ్రేటర్ దాన్ 3 అంటే 4 5 6 అంటే అవి కూడా 3 పాసిబిలిటీస్ బట్ ఈవెన్ నంబర్స్ అన్నప్పుడు 2 4 6 గ్రేటర్ దాన్ 3 అన్నప్పుడు 4 5 6 బట్ రెండింటిలో కామన్ నెంబర్స్ ఏం కౌంట్ అవుతున్నాయమ్మా 4 6 ఇక్కడ వస్తున్నాయమ్మా అంటే 2 కామన్ నెంబర్స్ ఆర్ దేర్ సో -2 మైనస్ ఎంతమ్మా 3 plus 3 6 minus 2 4 by 6 nothing but 2 by 3 4 by 6 nothing but 2 by 3 option B 2 by 3 next
Now we are looking question number 145. A car travels 300 meters in 12 seconds. Its speed in kilometer per hour. Kilometer per hour లోకి మారాలంటే multiply with 18 by 5. So 300 by 12 ఇది మీటర్ పర్ సెకండ్. కిలోమీటర్ పర్ hour లోకి రావాలంటే 18 by 5. 18 by 5 హియర్ అవర్ కంఫర్టబుల్ 12 5 60 అంటే 60 లో 5 times. 5 into 18 90. Option D 90. Now question number 146. The median of the 65, 42, 59, 71. Median kabatti first we'll arrange in ascending order Ascending order among that smallest one 25. Next 30. Next 42. 48. 48 after next 59. 61. 61. 65, 70, 82, 92 total 1 2 3 4 5 6 7 8 9 10 terms 10 terms so 5th plus 6th by 2 nothing but 15 median 59 plus 61 by 2 ante 120 120 lo half ante 60 60 nothing but option B 60. Next, now question number 147. The variance of the observation so variance వచ్చినప్పుడు variance అన్నప్పుడు sigma x minus m whole square by n sigma x minus m whole square by n nothing but arithmetic mean what is the arithmetic mean of this 6 plus 7 13 18 22 22 plus 8 30 by 5 30 by 5 nothing but 6 6 అప్పుడు 6 minus 6 0 square and 0 plus 6 minus 7 minus 1 whole square nothing but 1 6 minus 5 1 square 1 6 minus 4 2 square 4 6 minus 8 minus 2 mod kabatti 4 by 5 so 8 plus 9 plus 10 8 plus 9 10 by 5 nothing but 2 2 annappudu option C. Now we are looking 148. If 4/5 of a bucket is filled in 1 minute, the rest of the will be filled in 4/5 part ki 1 minute pattindi ante the 4 parts ki 1 minute pattindi. Out of 5 parts lo 4 parts finish inka enta part unnattu 1 part unnattu 1 part purpose how much time 4 parts ki 1 minute annappudu 1 part ki quarter minute ante 1/4 option C. Option C. Next. 14. If a plus b plus c equal to 6, a square plus b square plus c square equal 14, then find the value of ab plus bc plus c. We learn the basic formula a plus b plus c whole square equals to a square plus b square plus c square plus 2 of ab plus bc plus c. A plus b plus c whole square 6 square and 36. A square plus b square plus c square 14 plus 2 of ab plus bc plus c. AB plus BC plus CA. So 36 నుంచి 14 పోతుంది 6 minus 4 22 22 by 2 22 by 2 nothing but option D 11 next 150. What is the remainder when 3 to the power of 10 is divided by 4 3 to the power of 10 is divided by 4. For example 3 power 1 by 4 remainder 3 3 square nothing but 9 by 4 sorry 9 by 4 remainder 1 3 cube by 4 27 by 4 ante remainder 3 3 power 4 81 by 4 remainder 1. Now if you observe carefully power odd number unte remainder 3 power even number unte remainder 1 పవర్ ఆడ్ ఉన్నప్పుడు రిమైండర్ 3 పవర్ ఈవెన్ అంటే రిమైండర్ 1 ఇక్కడ పవర్ ఏముందమ్మా ఈవెన్ అంటే రిమైండర్ ఈజ్ 1 రిమైండర్ 1 అంటే ఆప్షన్ సి రైట్